నేనైతే సామ్సంగ్ ఎఫ్ఈ సిరీస్ని ఫస్ట్ మోడల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఎఫ్ఈ మోడల్స్ అనేది మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. అంటే క్లోజ్ టు ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే మనం ఈ మొబైల్ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఈ మొబైల్ గురించి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ నేను కొన్నది అరౌండ్ 53,000 రూపీస్కి, అది కూడా 128GB వేరియంట్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ రీల్ అయితే పోస్ట్ చేశాను, ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటని మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది చూసినట్లయితే. కోర్స్ ఈ ప్రైసింగ్ అనేది మనకి ఇంకా ముందు రోజుల్లో చాలా అయితే తగ్గిపోతుంది, బికాస్ మనకి ఫిబ్రవరి ఎండ్ ఆ టైం కల్లా నెక్స్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు కాబట్టి. రీసెంట్గా నేను ఒకటి నోటీస్ చేసాను, అదేంటంటే సామ్సంగ్ S25 ప్లస్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 69,000 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది ఆన్లైన్లో. అదైతే చాలా గ్రేట్ డీల్ అయితే చెప్తాను నేను, అది కూడా 256GB మోడల్. ఇక ఈ మొబైల్ ఫోన్ ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రిమైనింగ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏ విధంగా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ బాక్స్లో కంటెంట్స్ కూడా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, ఒక Type-C to Type-C కేబుల్, కొంచెం పేపర్ వర్క్, ఇంతే అనమాట. ఈ మొబైల్ కాకుండా ముందున్న అన్ని ఎఫ్ఈ మోడల్స్ మనకి మ్యాక్సిమం 25 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసేటివి. ఇప్పుడు వచ్చేసి సామ్సంగ్ దీంట్లో ఇంక్రీజ్ అయితే చేసింది, మనం అప్ టు 45 వాట్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. పర్సనల్గా నాకైతే OnePlus మొబైల్ ఫోన్, మోటరోలా మొబైల్ ఫోన్ అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బాక్స్లో మనకి ఫాస్టెస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఆ మొబైల్కి సరిపడది, మనం మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా. ప్రజెంట్ వచ్చేసి నేను సామ్సంగ్ S24 ఎఫ్ఈ మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్గా. అండ్ ఈ వీడియో అంటే ఈ అన్బాక్సింగ్ వీడియో కంప్లీట్ అయిన వెంటనే నేనైతే ఈ మొబైల్కి అయితే షిఫ్ట్ అయిపోతాను, సో రివ్యూ చేయాలి కాబట్టి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో కూడా అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసిన తర్వాత ఈ కెమెరా బంప్ అనేది ఎక్కువైతే లేదు ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే ఇన్ హ్యాండ్లో కూడా చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది మొబైల్ ఫోన్ అనేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రీవియస్ మోడల్ S24 FE 4700 mAh కెపాసిటీ అయితే ఉంటుంది బ్యాటరీ. దీంట్లో మనకు కొంచెం ఇంక్రీజ్ అయితే చేసి 4900 mAh అయితే సెట్ చేశారు. స్టిల్ మనకి వెయిట్ తక్కువలోనే ఉంది. ఇకపోతే మనకి ఎటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రీ అప్డేట్ అయితే రాదు, కంపల్సరీ మీరైతే ప్రొటెక్షన్ అయితే యాడ్ చేసుకోండి, ఈవెన్ దో వీళ్ళు టఫెస్ట్ ప్రొటెక్షన్ చెప్పినా కూడా. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ జస్ట్ 190 గ్రామ్స్ మాత్రమే అయితే ఉంది. నా దగ్గర ఉన్న ప్రీవియస్ మోడల్ S24 FE వెయిట్ వచ్చేసి 220 గ్రామ్స్ అయితే చూపిస్తుంది, బట్ స్పెక్ షీట్ ప్రకారం ఇది 213 గ్రామ్స్ మాత్రమే. నేనైతే ఈ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ వేసాను, తర్వాత లెన్స్ ప్రొటెక్టర్ కూడా అయితే యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే వెయిట్ అనేది యాడ్ అయింది. ఈవెన్ నా దగ్గర S20 FE 5G మొబైల్ ఫోన్ కూడా అయితే ఉంది, దాని వెయిట్ వచ్చేసి 191 గ్రామ్స్ అయితే చూపిస్తుంది, బట్ స్పెక్ షీట్ ప్రకారం ఇది 190 గ్రామ్స్. ఫస్ట్ ఒకసారి ఓవర్వ్యూ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ది టాప్ సైడ్ మనకి మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఒక యాంటీనా లైన్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, అలాగే పవర్ కీ ఉంది అండ్ వన్ మోర్ యాంటీనా లైన్ అయితే ఉంది. ఇక బాటమ్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది, తర్వాత ఇంకొక మైక్రోఫోన్ ఉంది, స్పీకర్, అలాగే Type-C పోర్ట్ అండ్ కొన్ని యాంటీనా లైన్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ మోడల్లో ఈ సిమ్ ట్రే అనేది మనకి టాప్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ మోడల్కి వచ్చేసి బాటంలో అయితే ఉంది. ఇక ఈ సిమ్ ట్రే అంటారా, ఇది ఓన్లీ సిమ్ కార్డ్స్కి మాత్రమే, ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఈవెన్ దీంట్లో మనకి ఈ సిమ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు, జస్ట్ యాంటీనా లైన్స్ మాత్రమే అయితే ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం మ్యాట్ అయితే వస్తుంది, అంటే హ్యాండ్లో పట్టుకుంటే చాలా బాగుంటుంది, స్మూత్గా, కొంచెం అటు ఇటుగా రఫ్గా అని చెప్పొచ్చు. అంటే గ్లాస్ లాగా అట్లుండదు అనమాట, వేరే టెక్స్చర్లో అయితే ఉంటుంది. ఇది ప్రీవియస్ మోడల్లో మనకి కంప్లీట్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే నేను ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా యూస్ చేసిన వెంటనే, అంటే కొన్ని రోజులకే గ్లాస్ అనేది కార్నర్స్లో క్రాక్ పడింది అండ్ ఈవెన్ చాలా ఫింగర్ ప్రింట్స్ కూడా అయితే అట్రాక్ట్ చేసుకుంటుంది. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే ఉండదని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా బంప్, ఇది కూడా మరీ అంత హెవీగా అయితే లేదు ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అఫ్కోర్స్ నేను ప్రీవియస్ మోడల్లో లెన్స్ అయితే యాడ్ చేసాను కాబట్టి మనకి బల్క్ అయితే చూపిస్తుంది. మీరు ఈ మొబైల్ ఫోన్ అదే S24 FE ఫుల్ రివ్యూ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి కెమెరా బంప్ అనేది. ఈవెన్ S23 FE కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, దానికి ఏం పెద్ద తేడా అయితే ఉండదు. కానీ ఈ S25 FEలో మనం చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తున్నాం. దీని తర్వాత నేను ఇంకొక బిగ్ థింగ్ నోటీస్ చేసిందంటే డిఫరెన్స్ అనేది ఈ డిస్ప్లే యొక్క బెజల్స్ చాలా అంటే చాలా థిన్గా అయితే ఉన్నాయి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సామ్సంగ్ FE మోడల్స్లో. నాకైతే స్టిల్ ఇప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మొబైల్ S20 FE, ఈవెన్ దో దాంట్లో బెజల్స్ టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉన్నా కూడా సైడ్స్ మరి అంత ఎక్కువ అయితే ఉండవు. బట్ నెక్స్ట్ మోడల్స్ ఏవైతే వచ్చాయో, ఎస్పెషల్గా S23 FE, S24 FE, దాంట్లో అయితే మనకి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఇచ్చారు బెజల్స్ అనేది స్క్రీన్కి. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని క్విక్గా అయితే సెటప్ చేశాను అండ్ ఫస్ట్ థింగ్ మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే బెజల్సే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బై సైడ్ ఎంత డిఫరెన్స్ ఉందని.
కానీ స్పెక్ షీట్ పేపర్లు చూసినట్లయితే మీరు పెద్దగా అబ్జర్వ్ అయితే చేయరు. S25 FEలో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 89.2% అయితే ఉంది. అదే S24 FEలో 88% అయితే ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 1.2% అంతే అనమాట డిఫరెన్స్. కానీ బెజల్స్లో చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేస్తున్నాం. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే S20 FE ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన మొబైల్ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో ఎంతో తెలుసా? 84.8%. తర్వాత వచ్చేసి ఫ్రీ స్టోరేజ్ ఎంతో నేను చెక్ చేద్దాం. 128 GBలో అరౌండ్ 22.9 GB అయితే ఆల్రెడీ యూస్ చేసుకుంది. రిమైనింగ్ మొత్తం మనకి ఫ్రీ అయితే వస్తుంది. కోర్స్ దీంట్లో మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, నెట్ఫ్లిక్స్ అని కొన్ని. అవైతే మనం కావాలనుకున్నట్లయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ ఇంకోటి గైస్, ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం కదా, ఈ టైంకి 1.8.5 అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు ఇంకా. అప్డేట్ వస్తే దాని మీద కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. సో ఓవరాల్గా లుక్ పరంగా చూసినా లేకుంటే ఇన్ హ్యాండ్లో ఫీల్ పరంగా చూసినా కూడా ఈ మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే తెస్తుంది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకైతే చెప్తున్నా కదా, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ యూస్ చేసిన ఫీలింగ్ ఉంది హ్యాండ్లో. ఒకవేళ మీరు S20 FE లేకుంటే S21 FE ఆ మోడల్స్లో ఉన్నారు అంటే మీరు డెఫినెట్గా అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు ఈ మొబైల్ ఫోన్కి. ఒకవేళ S24 FE యూస్ చేస్తున్నారు అంటే ఇది మరీ అంత హ్యూజ్ అప్గ్రేడ్ అయితే కాదు. చూద్దాం నెక్స్ట్ S26 FE ఏ విధంగా రిలీజ్ చేస్తారని. అండ్ ఇకపోతే ఈ మొబైల్ మీద చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను డెడికేటెడ్గా, అలాగే S24 FEతో కూడా కంపేర్ చేస్తూ. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్గా కొన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్లు తెలుపగలరు. నేనైతే ఆ కామెంట్స్ని, అంటే ఎక్కువ ఏ కామెంట్స్ వచ్చిందో ఆ కామెంట్స్ని తీసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బై ద వే, ఈ మొబైల్ ఫోన్ Exynos 2400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి. అదే S24 FEలో చూసుకున్నట్లయితే ఇది 2400 ఈ చిప్సెట్ అయితే వస్తుంది. కంపేర్ చేద్దాం ఫ్యూచర్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండు చిప్సెట్స్ అనేది. సో నా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయి. అండ్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ టెస్ట్ చేద్దాం డిఫరెంట్ సెగ్మెంట్స్లో అని. అండ్ నాకైతే చాలా హోప్ అయితే ఉంది ఈ మొబైల్ మీద, అంటే చాలా పాజిటివ్గానే ఉన్నాను. ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసిన తర్వాత నేను మళ్ళీ S24 FE అయితే యూస్ చేయను అనుకుంటున్నాను. చూద్దాం. సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్ హెవీ గేమింగ్స్కి సెట్ అవుతుందా లేదని చెప్పి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా నేనైతే ఈ వీడియోలో 1 గంట పాటు ఎటువంటి బ్రేక్స్ లేకుండా మొబైల్ ఫోన్ అయితే ఫుల్గా అయితే టెస్ట్ చేస్తున్నాను. అండ్ టెస్ట్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎంత రీచ్ అయ్యి, డిస్ప్లే సైడ్ అలాగే బ్యాక్ సైడ్, అదేవిధంగా బ్యాటరీ డ్రైన్ కూడా ఏ విధంగా అయిందని చెప్పి మీరు లైవ్గా అయితే చూడబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని గేమింగ్ కోసమే కొనాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకు మస్ట్ అండ్ షుడ్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ అనమాట నేను ఇప్పుడు ఆడబోతుంది. కొన్ని నిమిషాలు అయితే ఆడతాను ప్రతి ఒక్క గేమ్, సో దట్ మనం 1 hour మార్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇంకోటి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే నేను రీఫ్రెష్ రేట్ని కూడా అయితే ఎనేబుల్ చేశాను. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ కోసం ఒక టైమర్ని కూడా అయితే సెట్ చేశాను ఇంకొక మొబైల్ ఫోన్లో. సో ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు రిజల్ట్స్ పరంగా. ఇకపోతే గేమ్ స్టార్ట్ చేసే ముందు ఇనీషియల్గా ఉన్న రీడింగ్స్ అయితే చెప్తాను చూడండి. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ఇక టెంపరేచర్ డిస్ప్లే సైడ్ వచ్చేసి 30.6 degrees Celsius అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 30.2 degrees Celsius అయితే ఉంది. ఇకపోతే నేను ఆడుతున్న ఫస్ట్ గేమ్ వచ్చేసి BGMI. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేనైతే ఆడుతున్న ప్రతి ఒక్క గేమ్ కూడా ఆ గేమ్ అనేది మ్యాక్సిమం ఎంత సెట్టింగ్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్లో అవే సెట్ చేసి ఆడుతున్నాను. అండ్ ఎవ్రీ గేమ్లో కూడా కొద్దిగా చూపిస్తాను నేను ఏ విధంగా సెట్టింగ్స్ సెట్ చేసినాను కూడా. కొన్ని గేమ్స్లో చూపించలేకపోవచ్చు కూడా. ఒకవేళ మీరు కనుక ఈ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మీడియం లేకుంటే ఇంకా లోలో పెట్టి ఆడుతున్నారు అంటే మీకు ఈ టెంపరేచర్ రీడింగ్స్లో అవ్వచ్చు, ఇకపోతే బ్యాటరీ డ్రైన్లో అవ్వచ్చు, చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఈ వీడియోతో కంపేర్ చేసుకున్నట్లయితే. దీన్ని మాత్రం నోట్ చేసుకోండి. ఇకపోతే ఇవే అనమాట గ్రాఫిక్స్ సెట్టింగ్స్ నేను యూస్ చేస్తుంది ఈ ఫస్ట్ గేమ్కి. నేనైతే ఈ గేమ్ ప్లే మొత్తాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఈ వీడియోకి. దానికి మెయిన్ రీజన్ మీకు రిజల్ట్స్ కావాలి, ఈ గేమ్ ప్లే అంతా కూడా మీకు అవసరం అయితే లేదు. ఒకవేళ స్టిల్ కావాలి చూడాలనుకున్నట్లయితే మీరు యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ అయితే మార్చుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పిన తర్వాత. బట్ ప్లేబ్యాక్ స్పీడ్ మారుస్తున్నారు అంటే నేను చెప్పే వాయిస్ కూడా చాలా స్లోగా అయితే వస్తుంది. ఇకపోతే ఈ సామ్సంగ్ S25 FE లోపల ఉన్న చిప్సెట్ వచ్చేసి Exynos 2400 అనమాట. ఇది ఒక 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి. ప్రీవియస్ మోడల్ S24 FEలో చూసుకున్నట్లయితే 2400 ఈ చిప్సెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి డైరెక్ట్గా ఫ్లాగ్షిప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా మంచి పర్ఫార్మెన్స్, అదేవిధంగా మంచి బ్యాలెన్స్ కూడా అయితే ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ అలాగే హీట్ మేనేజ్మెంట్లో ఈ చిప్సెట్ నుంచి అని. చూద్దాం మనకి ఈ 1 hour తర్వాత తెలుస్తుంది ఏంటి అని. ఈ గేమ్ ఆడుతున్న టైంలో నేను ఎటువంటి ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏవైతే నోటీస్ చేయలేదన్నమాట. కొంచెం వార్మ్ అయితే అయ్యింది మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్, బట్ ఇది ఓవర్ హీటింగ్ అయితే కాదు. ఇది ప్రతి నార్మల్ ప్రతి ఒక్క గేమ్లోను. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు మొబైల్ ఫోన్కి. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూస్ చేసి గేమ్స్ ఆడుతున్నారు అంటే
నేను చెప్పే రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరేచర్ అవ్వచ్చు, బ్యాటరీ అవ్వచ్చు, ఇవి చాలా అయితే చేంజెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బికాస్ ఎయిర్ సర్క్యులేషన్ కరెక్ట్‌గా అవ్వట్లేదు బ్యాక్ సైడ్ మొబైల్ ఫోన్‌కి. అంటే లోపలే హీట్ ఎక్కువైపోతుంది. సో, పర్ఫార్మెన్స్ కూడా అయితే డ్రాప్ అయిపోతుంది. ఆల్రైట్. కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 99% అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 37.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36.5 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇప్పటి వరకు టెంపరేచర్స్ స్టిల్ అండర్ కంట్రోల్‌లోనే ఉన్నాయి. చూద్దాం మరికొన్ని నిమిషాల తర్వాత ఏ విధంగా ఇవి ఎలా చేంజ్ అవుతాయని. ఇకపోతే నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. ఈ గేమ్‌ని కూడా నేను మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో పెట్టి ఆడుతున్నాను. ఇకపోతే నేను ఈ మొబైల్ ఫోన్ 128 జీబీ వేరియంట్‌ని అయితే ఆర్డర్ చేసి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు గనక ఈ రివ్యూస్ అన్ని చూసిన తర్వాత మొబైల్ ఫోన్ కొనాలని ఫిక్స్ అయ్యారంటే ప్లీజ్ 256 జీబీ వేరియంట్‌ని అయితే చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వరకు చెప్తున్నాను. ఒకవేళ మీరు 1 ఆర్ 2 ఇయర్స్‌లో మార్చేస్తాను అంటే ఓకే. 50% ఆఫ్ ది పీపుల్‌కి ఓకే అని చెప్తాను. బట్ అందరికీ అయితే కూడా సెట్ అవ్వదు 128 జీబీ. ఎందుకంటే బేస్ మోడల్ చాలా ఫాస్ట్‌గా అయితే స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఫోటోస్, వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు అంటే ఇది చాలా ఫాస్ట్‌గా అయితే ఫిల్ అయిపోతుంది గైస్. పర్సనల్‌గా నేను యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను. దయచేసి 256 జీబీ వేరియంట్‌ని అయితే చూస్ చేసుకోండి. ఇదనే కాదు వేరే ఏ బ్రాండ్ మొబైల్ తీసుకుంటున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వైఫై అయితే యూజ్ చేస్తున్నాను ఈ గేమింగ్ టెస్టింగ్ మొత్తానికి. ఎందుకంటే స్టేబుల్ కనెక్షన్ కోసం. చాలామంది అడుగుతూ ఉంటారు 5Gలో టెస్ట్ చేయి బ్రో, లేకుంటే 4Gలో టెస్ట్ చేయమని. గైస్ అది కూడా టెస్ట్ చేశాను. బట్ గేమింగ్ అయితే కాదనమాట. నేను నెక్స్ట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో అయితే చేశాను. సో దాంట్లో అయితే నేను కంప్లీట్‌గా మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ యూజ్ చేశాను. నేనున్న ఏరియాలో ఏంటంటే 5G కొద్దిసేపు వస్తుంది. ఉన్నట్టుండి 4Gకి అయితే డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ 5Gకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో ఆ కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కసారి మీరు యూజ్ చేస్తున్నారు 5G అంటే. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని. నేనైతే ఈ గేమ్స్ అన్ని హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్‌లో ఆడుతున్నాం కాబట్టి ఈ గేమ్ ఆడుతున్న టైంలో కొంచెం ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను మొబైల్ ఫోన్‌లో. బట్ ఎక్కడ ఎటువంటి ల్యాగ్స్ అవ్వచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్ ఇవి అయితే అవ్వలేదు. ఈ గేమ్‌ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 96%కి అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 38 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 37.5 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి టైం పెరిగే కొద్దీ. చూద్దాం ఇంకా ఇది ఎంతవరకు రీచ్ అవుతుందని. నేనైతే ఒక 40 ఈజీగా క్రాస్ అయిపోతుంది అనుకున్నాను సెకండ్ గేమ్‌లోనే. బట్ ఇది ఇంకా స్టిల్ అండర్ కంట్రోల్‌లోనే ఉంది. ఇక నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ నో లిమిట్స్. ఈ గేమ్‌ని కూడా నేను హైయెస్ట్ అంటే మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్‌లో పెట్టి ఆడుతున్నాను. ఈ S25 FEలో చాలా బిగ్ అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి మనం ప్రీవియస్ మోడల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ. దీంట్లో వచ్చేసి మనకి 4900 mAh కెపాసిటీ అయితే వస్తుంది. అదే ప్రీవియస్ మోడల్ అంటే S24 FE చూసుకున్నట్లయితే దాంట్లో 4700 mAh మాత్రమే నాకు గుర్తున్నంత వరకు. ఇది వచ్చేసి ప్రెజెంట్ ఉన్న స్టాండర్డ్స్‌కి చూసుకున్నట్లయితే ఓకే అనేది చెప్తాను. మరీ అద్భుతం అనేది చెప్పను. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ అన్ని మొబైల్స్‌లోనూ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మీరు OnePlusలో ఇలా డిఫరెంట్ మొబైల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా వాళ్ళు 6000, 8000 mAh అయితే ఇస్తున్నారు. అండ్ రీసెంట్‌గా హానర్ అయితే ఒక మొబైల్ ఫోన్‌ని లాంచ్ చేసింది. అదైతే ఏకంగా 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. ఇదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్తాను నేను. సో మీరు ఈజీగా 3 డేస్, 4 డేస్ అయితే యూజ్ చేయొచ్చు ఒక సింగిల్ ఛార్జ్‌లో. నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంది కొన్ని రోజుల క్రితం ఏంటంటే యాక్చువల్‌గా కొన్ని సంవత్సరాల క్రితం 5000 mAh లేకుంటే 10,000 mAh పవర్ బ్యాంక్స్ కోసం చాలామంది అయితే కొనేవాళ్ళు. అంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి. బట్ ఇప్పుడైతే ఏకంగా అదే కెపాసిటీతో బ్యాటరీస్ అయితే వచ్చేస్తున్నాయి మొబైల్ ఫోన్‌లో. ఆల్రైట్ ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయింది. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, గ్లిచెస్ అయితే నోటీస్ చేయలేదు ఎంటైర్ గేమ్ ప్లేలో. ఇక బ్యాటరీ వచ్చేసి ఈ గేమ్ తర్వాత 94%కి అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం 30 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా టెంపరేచర్స్ వచ్చేసి డిస్ప్లే సైడ్ మాక్సిమం 36.1 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 35.3 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇకపోతే నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ఈ గేమింగ్ టెస్ట్లో నేను కాల్ ఆఫ్ డ్యూటీని అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ అవ్వచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ అవ్వచ్చు, ఇంకపోతే పబ్జీ అదే BGMI అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక సిమిలర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది అనమాట ఓవరాల్గా గేమింగ్ చూసుకున్నట్లయితే. సో అందుకే నేను ఒక 2 గేమ్స్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రెండైతే యాడ్ చేశాను. ఈ గేమ్‌ని కూడా ఇన్ని నిమిషాలు ఆడిన తర్వాత నేను ఎటువంటి ఇష్యూస్ కానీ, గ్లిచెస్ ఏమైతే నోటీస్ చేయలేదు. ఫోన్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేసింది. ఇప్పుడొచ్చేసి బ్యాటరీ 92%కి అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ 37.7 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 37.1 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్‌గా అంటే టెంపరేచర్స్ అనేది ప్రీవియస్‌కి ఇప్పటికి
మనం ఆడుతున్న గేమ్ టు గేమ్ అది కూడా గ్రాఫిక్ కాంప్లెక్సిటీని బట్టి ఈ వాల్యూస్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఒకవేళ నేను ఈ గేమ్ తర్వాత సబ్వే సర్ఫర్స్ లేకుంటే టెంపుల్ రన్ ఆడాను అనుకోండి ఒక 10 నిమిషాలు, టెంపరేచర్స్ అమాంతంగా అయితే తగ్గిపోతాయి. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆడే గేమ్ని బట్టి మొబైల్ ఫోన్ చూస్ చేసుకోండి ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే. ఇక ఆడబోతున్న 2 గేమ్స్ వచ్చేసి హెవీయెస్ట్ గేమ్స్ అయితే చెప్తాను నేను ఈ ఎంటైర్ లిస్ట్లో. దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి మోడర్న్ వార్షిప్స్. ఇది హెవీ గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్. చూద్దాం ఏ విధంగా టెంపరేచర్స్ అలాగే బ్యాటరీ బిహేవ్ చేస్తుంది కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత. ఆల్రైట్, ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే రన్ అయింది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. కానీ మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అయితే అయిపోయింది. ఇక బ్యాటరీ వచ్చేసి 88%కి అయితే డ్రాప్ అయిపోయింది. టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 39.9 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 38.9 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఈ ఫోన్ ఫ్రేమ్ ఉంది చూసారా, అది చాలా ఎక్కువ అయితే ఓవర్ హీట్ అయితే అయిపోయింది. పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. ఇకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి అది కూడా హాఫ్ పార్ట్, అంటే కెమెరా ఆ ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియాలోనే ఎక్కువ ఓవర్ హీటింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను నార్మల్గా బాటమ్ పార్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మోస్ట్లీ ఇక్కడే మనకి చిప్ సెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడే ఓవర్ హీటింగ్ అయితే అవుతుంది ఈజీగా. ఇక ఫైనల్ గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఈ గేమ్ కూడా నేను హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్లో పెట్టి ఆడుతున్నాను. కానీ ఈ గేమ్ అనేది మనకి మాక్సిమం 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 120 FPS ఆప్షన్ అయితే లేదు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ పక్కన పెట్టేస్తే బ్యాటరీ బ్యాకప్ ఎస్పెషల్గా చాలా సాలిడ్గా అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. మనకి ఈ చిప్సెట్ చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది మంచి బ్యాటరీ యూస్ చేయడానికి అండ్ పవర్ ఇవ్వడానికి. నేనైతే అనుకున్నాను ఈజీగా ఈ మొబైల్ ఫోన్ ఒక 20 మినిట్స్ గేమ్ ప్లే తర్వాత 40 డిగ్రీ సెల్సియస్ అయితే ఈజీ క్రాస్ అయిపోతుందని. కానీ ఇదేంటంటే ఒక పాయింట్ తర్వాత, అది కూడా హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడే ఈ 40 డిగ్రీ సెల్సియస్ మార్క్ దగ్గర అయితే రీచ్ అయింది. అండ్ ఆల్సో ఈ విధంగా అయితే ఎవరైతే ఆడరు గేమ్స్ అనేది మొబైల్ ఫోన్లో, దానికి నేను గ్యారంటీ. ఒక గేమ్ ఆడుతున్నారంటే ఒకే గేమ్ ఆడుతూ ఉంటారు, అది కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ ఆడుతుంటారు మ్యాక్సిమం. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే మాత్రం నాకైతే తెలీదు మీరు ఎన్ని గంటలు ఆడతారు ఏంటి అని. ఆల్రెడీ ఈ గేమ్ కూడా కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత మనం 1 అవర్ మార్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 85%కి అయితే వచ్చేసింది. మనం ఈ గేమ్స్ని ఎస్పెషల్గా, అంటే నేను మ్యాక్సిమం గ్రాఫిక్ సెట్టింగ్లో పెట్టి ఈ గేమ్స్ ఆడాను కదా ఒక గంట పాటు, ఈ గంటకి ఇంత అంటే 15% అరౌండ్ డ్రాప్ అయింది. సో నన్ను అడిగినట్లయితే ఇది చాలా ఇంప్రెసివ్ అని అయితే చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ మొబైల్ ఫోన్లో. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 41 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది మ్యాక్సిమం. ఫైనల్గా 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోయాం మనం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 40.2 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. సో ఓవరాల్గా నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ గేమింగ్కి సెట్ అవుతుందా లేదా అంటే ఎస్ గైస్, ఈ మొబైల్ ఫోన్ గేమింగ్ సెట్ అవుతుంది. ఇదైతే చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది హెవీ గేమ్స్ని. ఎటువంటి గ్లిచెస్ ఉండదు, ఎటువంటి ఇష్యూస్ కూడా అయితే ఉండవు. కానీ ఒకవేళ మీరు కనుక కంటిన్యూస్గా అంటే ఏకదాటిగా ఒక 30 నిమిషాలు లేకుంటే 40 నిమిషాలు గేమ్స్ ఆడుతున్నారు, అది కూడా హెవీ గేమ్స్ అంటే మాత్రం, అంటే ఓవర్గా ఎక్కువ గ్రాఫిక్ ఉండే గేమ్స్ అంటే టెంపరేచర్స్ డెఫినెట్గా 40 డిగ్రీ సెల్సియస్ దాటైతే వెళ్ళిపోతాయి. అది కూడా మీరు ఒకవేళ ఫోన్ బ్యాక్ కేస్ లేకుండా వాడుతున్నారంటే, ఒకవేళ బ్యాక్ కేస్ వేసుకొని యూస్ చేస్తున్నారంటే, చాలామంది అలానే యూస్ చేస్తుంటారు. హెవీ గేమ్స్ పరంగా చెప్తున్నాను, ఈజీగా అయితే టెంపరేచర్స్ 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోతుంది. కాయిన్కి ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ క్యాజువల్ గేమర్ లేకుంటే మీడియం గేమర్, అంటే ఒక 20 నిమిషాలు లేకుంటే 30 నిమిషాలు అప్పుడప్పుడు ఆడుతుంటారు గేమ్, మరి రోజు ఆడరు, ఎప్పుడో ఒకసారి ఆడుతుంటారు, కానీ అది కూడా ఒక 20 to 30 మినిట్స్ అంటే మాత్రం ఈ ఫోన్ ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ ఇంత టెంపరేచర్స్ రీచ్ అయిన తర్వాత కూడా మొబైల్ ఫోన్ ఈ గేమింగ్ 1 అవర్ తర్వాత నేను ఒక 10 మినిట్స్ లాక్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఇదైతే నార్మల్ టెంపరేచర్స్కి అయితే రీచ్ అయిపోయింది. ఇదైతే చాలా గుడ్ థింగ్ అని చెప్తాను. చాలా మొబైల్స్ ఏంటంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు టైం తీసుకుంటాయి అంటే నార్మల్ రేంజ్కి రావడానికి, బట్ ఇది చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎస్, ఈ మొబైల్ ఫోన్ క్యాపబులే ఆ గేమ్స్ని హ్యాండిల్ చేయడంలో. బట్ ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే మాత్రం నేను ఈ మొబైల్ ఫోన్ అయితే రికమెండ్ చేయండి. మీరు సపరేట్గా గేమింగ్కి ఉండే మొబైల్ ఫోన్ని యూస్ చేయండి. కింద కామెంట్ చేయండి ఏ విధంగా అనిపించింది మీకు ఈ మొబైల్ ఫోన్ యొక్క గేమింగ్ క్యాపబిలిటీస్, ఎస్పెషల్గా బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు, టెంపరేచర్స్ అవ్వచ్చు. అదేవిధంగా దీనికి యాడ్ చేయండి మీరు క్యాజువల్ గేమరా, మీడియం గేమరా లేకుంటే హార్డ్ కోర్ గేమర్ అని కూడా.
ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ కెమెరా టెస్టింగ్ అలాగే రివ్యూ అనేది. ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే వస్తాయి, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది. ఫోటో శాంపిల్స్ అలాగే వీడియో శాంపిల్స్ చూసే ముందు ఒకసారి మీకు ఒక క్విక్ గ్లాన్స్ లాగా అయితే నేను కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను ఈ మొబైల్వి, సో దట్ మీకు అయితే మంచిగా అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ బ్యాక్ కెమెరాస్ చూసుకున్నట్టయితే దాంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.8. సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీని అపర్చర్ f2.4. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇక ఫీల్డ్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 123 డిగ్రీస్. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ప్రీవియస్ FE మోడల్స్ లాగానే ఈ మొబైల్లో కూడా మనం మాక్సిమం 8K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే నేను ఈ కెమెరా టెస్టింగ్తో పాటు S24 FE మొబైల్ ఫోన్ కెమెరా టెస్ట్ కూడా అయితే చేశాను. ఆల్మోస్ట్ 95% సేమ్గా అయితే ఉన్నాయి ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇకపోతే ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అనేది ఆల్మోస్ట్ 95% దగ్గరగా అయితే ఉంటాయి ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీరు ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే, ఇప్పుడు వచ్చేసి మనకి సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు, ప్రీవియస్ మోడల్లో 10 మెగాపిక్సెల్ అయితే ఉంది. దాంతోపాటుగా మనకి HDR10+ సపోర్ట్ కూడా అయితే యాడ్ చేశారు. నేనైతే సూన్ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ ఫోన్ని ప్రీవియస్ జనరేషన్ S24 FEతో కంపేర్ చేస్తూ, ఎస్పెషల్గా కెమెరా డిపార్ట్మెంట్కి డెడికేటెడ్గా. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ఈ రెండు మొబైల్ ఫోన్స్లోని, అసలు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి లేదా అని కూడా. నేనైతే ఈ వీడియోని రెండుగా అయితే డివైడ్ చేసి, ఒకటి డే టైంకి, ఇంకోటి నైట్ టైంకి. డే టైం అలాగే నైట్ టైం రెండిట్లోనూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ మాట్లాడతాను దాని గురించి కూడా. ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది, అది కూడా డే టైం కండిషన్ అవుట్డోర్స్లో. ఇకపోతే ఇక్కడ మీకు లైట్ అనేది షిఫ్ట్ అవుతుంది చూసారా, 0.66 నుంచి 1x వరకు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి కెమెరా లెన్స్ డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఈ అపర్చర్ వాల్యూ ఎంత తక్కువ ఉంది అంటే మనకి లైట్ అనేది అంత ఎక్కువ అయితే తీసుకుంటుంది కెమెరా సెన్సర్ అనేది, సో దట్ మనకి బ్రైట్గా అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. సో అల్ట్రా వైడ్ అవ్వచ్చు, టెలిఫోటో అవ్వచ్చు, మెయిన్ కెమెరా అవ్వచ్చు, దీనికి డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి లైటింగ్ అనేది ఓవరాల్గా అయితే చేంజ్ అవుతుంది ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత. మీకు ఒకవేళ మంచి క్వాలిటీ ఇమేజెస్ కావాలి అంటే అప్ టు 3x వరకు అయితే జూమ్ చేయండి. ఒకవేళ కొంచెం డీటెయిల్స్ లాస్ అయినా పర్లేదు, బట్ స్టిల్ బాగుండాలి అంటే అప్ టు 10x వరకు అయితే వెళ్ళొచ్చు. 10x దాటి వెళ్తున్నారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30x వరకు వెళ్తున్నారంటే మ్యాక్సిమం మీకైతే అక్కడ ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు, బట్ ఓకే పిక్చర్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ 30x జూమ్ రేంజ్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా అక్షరాలు ఉన్నాయి లేకుంటే నెంబర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ 30x అనేది హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ 30xలో మనం ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు మొబైల్ కెమెరా యాప్లో మనకైతే అంత డీటెయిల్స్ అయితే కనపడవు అనమాట. బట్ వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇది కొద్ది టైం తీసుకుని ప్రాసెస్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఫైన్గా అయితే డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మనకి ఇమేజ్ క్లారిటీగా అయితే వస్తాయి. బట్ స్టిల్ ఇది అప్స్కేల్ చేసినా కూడా డీటెయిల్స్ అయితే మరీ అంత గ్రేట్గా అయితే ఉండవు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కసారి కూడా మనం 30xలో ఫొటోస్ అనేది క్లిక్ చేయమనుకోండి, వెరీ రేర్ కేసులో అయితే క్లిక్ చేస్తుంటాం. బట్ 30xలో మనకి చాలా క్వాలిటీ లాస్ అయితే ఉంటుంది, అది మాత్రం డ్యామ్ షూర్. సో చెప్పాను కదా, స్వీట్ స్పాట్ ఏంటంటే 1x నుంచి 10x వరకు ఆ మధ్యలో అయితే క్లిక్ చేయండి, ఫొటోస్ అనేది మీకు చాలా బాగా అయితే వస్తాయి ఈ మొబైల్ ఫోన్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసింది, అది కూడా పోర్ట్రైట్ మోడ్లో, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత బ్లర్ కావాలి ఏంటని చెప్పి. నేనైతే మాక్సిమం సెట్ చేసి అయితే క్లిక్ చేసాను ఫొటోస్ అనేది. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనకి ఆల్మోస్ట్ యాక్యురేట్గా అయితే ఉంది. అక్కడక్కడ కొన్ని ఇంపర్ఫెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, సరిగ్గా తీసుకోలేదు. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే పోర్ట్రైట్ మోడ్ ఫొటోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి ఈ మొబైల్ ఫోన్లో. ఇంకోటి, ఈ మొబైల్ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసిన ఫొటోస్ అనమాట ఇవి, అది కూడా నార్మల్ మోడ్లో, అంటే పోర్ట్రైట్ మోడ్ ఆఫ్ చేసి. ఇవి కూడా చాలా బాగా అయితే వచ్చాయి, మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోటోలో. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్లో జూమ్ చేసి ఫొటోస్ క్లిక్ చేయాలి, అది కూడా ఎక్కువ లాస్ అవ్వకూడదు, మంచి డీటెయిల్స్ ఉండాలి అంటే అప్ టు 3x వరకు అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి 3x మోడ్లో క్లిక్ చేసింది. ఇంకోటి గైస్, ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు, లేకుంటే AI ఫీచర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ FE సిరీస్లో ఏ విధంగా అయితే ఉన్నాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్లో కూడా, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ రికార్డ్ చేసింది అవుట్డోర్ కండిషన్లో, అది కూడా డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో, సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అప్ టు ఎంత జూమ్ వరకు ఈ ఫోన్ అనేది వెళ్ళగలదు, అదేవిధంగా ఎంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది అని. ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది, అది కూడా 1x మోడ్లో. ఇకపోతే వీడియో క్వాలిటీ వచ్చేసి 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది. ఇకపోతే మీరు కావాలనుకుంటే జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్లో. సో అప్ టు 12x వరకు ఉంది. నేను కొద్దిసేపట్లో చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది జూమ్ అనేది కూడా సేమ్ ఇదే ఏరియాలో, సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్స్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే 1x మోడ్ ఆర్ అప్ టు 3x మోడ్ వరకు పర్ఫెక్ట్ అనమాట ఈ మొబైల్ ఫోన్స్లో. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు.
అండ్ 3x మోడ్లో అంటే ఒకవేళ ఆపోజిట్ ఎవరైనా పర్సన్ ఉన్నాడు అంటే ఆ మొబైల్ హ్యాండ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నారు, లేకుంటే మీరు లాంగ్ షాట్లో ఎక్స్టర్నల్ మైక్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా 3x మోడ్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఒకవేళ మీరు హ్యాండ్ హెల్డ్ అంటే జస్ట్ చేతిలో పట్టుకొని లేకుంటే ఒక హ్యాండ్ అంత డిస్టెన్స్లో మొబైల్ పెట్టి రికార్డ్ చేయాలనుకుంటున్నారు అంటే 1x మోడ్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే 0.6x మోడ్లోకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది క్వాలిటీ అనేది. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి 4K 60 FPSలో కాకుండా 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది, అది కూడా బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 0.6x మోడ్లో. ఒకవేళ మీకు 60 FPS రికార్డింగ్ చేసుకోవాలంటే 0.6x మోడ్లో నో గైస్, ఈ ఆప్షన్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్స్లో. సో ఓన్లీ మీరు 1x జూమ్ నుంచి అయితే 60 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు, ఏదర్ 4Kలో అవ్వచ్చు 1080pలో అవ్వచ్చు. బట్ ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న టైంలో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. One X 2X 3X 10X 1X ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ వీడియోలో రికార్డ్ చేస్తుంది, అది కూడా 4K 30 FPSలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఏ విధంగా ఉంది అని. ఇది అవుట్డోర్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్లో వీడియో రికార్డ్ చేసినట్లయితే. అండ్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ కూడా అయితే చూడొచ్చు, బ్లరింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని. ఎస్పెషల్గా మనం సడన్గా మూవ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఈ ఏరియాస్ అవ్వచ్చు లేకుంటే ఈ ఏరియాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో, అది కూడా 4K 30 FPSలో. మీరు మ్యాక్సిమం కావాలంటే 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోర్ట్రేట్ మోడ్లో కనుక మీరు రికార్డ్ చేసినట్లయితే అది 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ 4K 30 FPS వరకే ఆప్షన్ అయితే ఉంది. సో బెటర్ మీరు ఒకవేళ 60 FPS రికార్డింగ్ కావాలంటే కోర్స్ మీరు నార్మల్ మోడ్లోనే రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఆ పోర్ట్రేట్ మోడ్లో అయితే మనకి ఆ ఫీచర్ అయితే లేదన్నమాట. కాకపోతే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది, ఎటువంటి ఎక్స్టర్నల్ ఆడియో అయితే రికార్డ్ చేయట్లేదు మైక్ ద్వారా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్వాలిటీ అనేది అవుట్డోర్ కండిషన్స్లో. ఇప్పుడు వచ్చేసి నైట్ టైం ఫోటోగ్రఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వచ్చేసి ఇండోర్ కండిషన్, అది కూడా ఆర్టిఫిషియల్ లైటింగ్లో క్లిక్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేసింది ఈ మొబైల్ అనేది, ఈవెన్ దో మనకి అంటే రూమ్లో ఉన్న లైటింగ్ కింద క్లిక్ చేసినా కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి పిచ్ డార్క్ కండిషన్లో ఎటువంటి లైటింగే లేదు ఇక్కడ, అక్కడైతే క్లిక్ చేసాను, అది కూడా నైట్ మోడ్ యూస్ చేసి. ఫస్ట్ వచ్చేసి 8 సెకండ్ అయితే పెట్టి క్లిక్ చేశాను నైట్ మోడ్, దాని తర్వాత మాక్సిమం 20+ సెకండ్ అయితే ఉంది, సో అది పెట్టి క్లిక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సైడ్ బై సైడ్ ఏది క్వాలిటీగా ఉందని. అఫ్కోర్స్ మనం ఎక్కువ టైం కనుక నైట్ మోడ్ ఫోటో క్లిక్ చేస్తున్నామంటే అంటే ఎక్కువ టైం ఇస్తున్నామంటే మనకి ఫొటోస్ అనేది చాలా బెటర్గా అయితే వస్తున్నాయి. ఇంకోటి నేను ఈ నైట్ టైం ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ట్రైపాడ్ మీద అయితే పెట్టి క్లిక్ చేశాను ఫోటో అనేది, అందుకే నాకు ఎటువంటి షేక్ అవ్వకుండా అంటే బ్లర్ అవ్వకుండా అయితే క్వాలిటీగా అయితే వచ్చింది ఇమేజ్ అనేది.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి అవుట్డోర్లో, అది కూడా నైట్ టైంలో డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది అనమాట. ఈ ఫొటోస్ని నేను S24 FEతో కూడా అయితే కంపేర్ చేసాను, అంటే సేమ్ సైడ్ బై సైడ్ పెట్టి క్లిక్ చేశాను. సో నాకు ఎక్కడ పెద్దగా నోటీసబుల్ డిఫరెన్స్ అయితే కనపడలేదు ఈ రెండు మొబైల్ ఫోన్స్లోనూ. కొన్నిసార్లు ఒకటి బాగుంటే కొన్నిసార్లు ఒకటైతే బాగుంది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది టైం రెండు కూడా మనకి ఐడెంటికల్గా అయితే ఉన్నాయి. ఏం పెద్దగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం నోటీస్ చేయం. ఈ ఫోటో వచ్చేసి నైట్ మోడ్ ఆన్ చేసి క్లిక్ చేసింది, అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా. అండ్ ఫోటో కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు నైట్ మోడ్ ఆన్ చేసి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అంటే ఆటోమేటిక్గా స్క్రీన్ ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్ లేకుండా సేమ్ ఇదే ప్లేస్లో కనుక నేను ఫోటో క్లిక్ చేసినట్లయితే ఇంత డార్క్గా అయితే ఉంటుంది అనమాట ఇమేజ్ అనేది. ఒకవేళ స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి అది కూడా నైట్ మోడ్ ఆఫ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది ఇమేజ్ అనేది. ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్స్లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా చెప్తున్నాను, నైట్ మోడ్ ఆన్ చేసుకోండి, అలాగే స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసుకోండి. ఈ రెండు ఆన్ చేస్తే మీకు డెడ్లీ కాంబినేషన్ అంటే క్వాలిటీగా అయితే వస్తాయి పిక్చర్స్ అనేది. అదే మీరు ఓన్లీ స్క్రీన్ ఫ్లాష్ మీద డిపెండ్ అయ్యారంటే మాత్రం మీకు మరి అంత క్వాలిటీగా అయితే కనపడవు. ఇక్కడ కనిపిస్తున్నవి డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసిన పిక్చర్స్ నైట్ టైంలో, అది కూడా నైట్ మోడ్ యూజ్ చేసి. ఇకపోతే ఈ నైట్ మోడ్లో టైమర్ అనేది ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది అనమాట. అంటే ఓవరాల్గా పిక్చర్లో ఉన్న లైటింగ్ని బట్టి ఒకవేళ మనం మాన్యువల్గా మ్యాక్సిమం ఫిక్స్ చేసినా కూడా వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చామంటే అది మళ్ళీ టైమింగ్ అయితే డిక్రీజ్ చేసుకుంటుంది ఆ ఓవరాల్ షాట్ యొక్క ఎక్స్పోజర్ని బట్టి. ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్లో అసలు లైటింగ్ లేదన్న సిచ్యువేషన్లో అయితే మీరైతే మ్యాక్సిమం సెట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇవన్నమాట ఫొటోస్ నేను క్లిక్ చేసింది. ఇకపోతే వీడియోస్ పరంగా చూడండి ఏ విధంగా వస్తాయి ఈ మొబైల్ ఫోన్లో నైటింగ్ కండిషన్స్లో. అంటే సేమ్ ప్లేస్లో వీడియోస్ కూడా అయితే రికార్డ్ చేశాను, ఫొటోస్ ఎక్కడైతే క్లిక్ చేశానో. సో చూడండి మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 4K 30 FPS రికార్డ్ చేస్తుంది, అది కూడా 0.6x మోడ్లో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. అండ్ నేను ఇప్పుడైతే 1x అలాగే డిఫరెంట్ జూమ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను, సో దట్ మీకు బెటర్ క్లారిటీ అయితే తెలుస్తుంది ఎలా పర్ఫామ్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ఇది వచ్చేసి 1x మోడ్లో రికార్డ్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నేను ఎటువంటి ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేయలేదు. ఒకవేళ ఆన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అనేది. ఇప్పుడైతే నేను 2x మోడ్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఇది 2xలో కూడా మనకి వీడియో క్వాలిటీ పర్లేదు, మరీ అంత దారుణంగా అయితే లేదు. ఇప్పుడైతే 3x మోడ్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి 3x మోడ్. సో ఇక్కడి వరకు అయితే మనకి వీడియో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట కంపేర్ చేసుకున్నట్లయితే. కానీ దీని తర్వాత నుంచి ఎప్పుడైతే మనం దీన్ని దాటి ఎక్కడ జూమ్ చేస్తామో అక్కడంతా మనకి వీడియో అయితే డ్రాప్ అయిపోతుంది క్వాలిటీ పరంగా. మనం మ్యాక్సిమం అప్ టు 12x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్లో. ఇది 12xలో రికార్డ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అని. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అవుట్డోర్ కండిషన్లో, అది కూడా పిచ్ డార్క్లో. మనకి ఎటువంటి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదు వీడియో పరంగా. ఫొటోస్కి అయితే ఉంది, వీడియోస్కి అయితే మాత్రం ఆప్షన్ అయితే లేదు. ఈ విధంగా అయితే వీడియో క్వాలిటీ అనేది ఒకవేళ మీరు పిచ్ డార్క్ కండిషన్లో రికార్డ్ చేసినట్లయితే. ఆల్రైట్, ఇంకా ఫైనల్గా రివ్యూ లేకుంటే వర్డిక్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ సామ్సంగ్ S25 FE కెమెరాస్ గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మొబైల్ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మనకి ప్రీవియస్ జనరేషన్ S24 FEతో ఆల్మోస్ట్ సేమ్గా అయితే ఉంది. ఎక్కడ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపడలేదన్నమాట. ఫొటోస్ బాగా వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. షార్ప్నెస్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. ఇకపోతే కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా యాక్యురేట్గా ఉంది ఆల్మోస్ట్. ఇకపోతే కొన్ని ఏరియాస్, అది కూడా ఇండోర్ కండిషన్స్లో కాంట్రాస్ట్ కొంచెం బూస్ట్ చేసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్గా పిక్చర్స్ పరంగా ఎటువంటి డోక్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్. అని చెప్పాను కదా, జూమ్ రేంజ్ కూడా అక్కడ వరకు అయితే మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి. ఇక వీడియోస్ పరంగా అంటారా, వీడియోస్ కూడా అంతే డే టైం కండిషన్స్లో చాలా బాగా వస్తున్నాయి. ఒకవేళ మీరు వ్లాగర్ లేకుంటే మొబైల్ ఫోన్ కెమెరా ఎక్కువ టైం అది కూడా డేటింగ్ కండిషన్స్లో యూస్ చేస్తున్నారంటే మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మొబైల్ ఫోన్ కెమెరా చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు. ఇక నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ అవ్వచ్చు లేకుంటే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. స్టిల్ ఈ మొబైల్ ఫోన్ ప్రీవియస్ జనరేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉందన్నమాట. ఎక్కడ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. ఒకవేళ మీరు మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారు ఫొటోస్ అంటే ఫొటోస్ క్లిక్ చేయొచ్చు, కానీ నాయిస్ కూడా అదే విధంగా అయితే క్యాప్చర్ చేస్తుంది.
మీరు ఒకవేళ దాన్ని డిక్రీజ్ చేయాలంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకొని డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ కెమెరాలో ఉన్న డిఫరెంట్ అపర్చర్ వాల్యూస్ వల్ల నైట్ టైంలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లిక్ చేస్తున్నారంటే ఎస్పెషల్గా 0.6x నుంచి 1xకి అట్లా షిఫ్ట్ అవుతున్నారు అన్నప్పుడు మీరు క్లియర్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు, ఎంత డార్క్గా వస్తుంది, ఎంత బ్రైట్గా వస్తుంది ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు సామ్సంగ్ S23 FE లేకుంటే S24 FE మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారంటే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ మొబైల్ ఫోన్కి, జస్ట్ ఫర్ కెమెరాస్ కోసం. ఈ మొబైల్ ఫోన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని రావచ్చు సామ్సంగ్ అనేది, ఎస్పెషల్గా లో లైట్ కండిషన్స్లో. బట్ వీళ్ళైతే కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూ, అంటే ఒక 5% 10% ఇంప్రూవ్ చేస్తూ కొత్త మోడల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ కెమెరాస్కి మొబైల్ ఫోన్ అప్గ్రేడ్ అవుతారంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు బడ్జెట్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, అండర్ 30Kలో ఉన్న మొబైల్ ఫోన్ లేకుంటే 1 year ఓల్డ్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు, సామ్సంగ్ అకౌంట్ వేరేది అన్నట్లయితే, ఈవెన్ సామ్సంగ్ M సిరీస్ అవైనా కూడా సరే ఈ మొబైల్ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు బెటర్ కెమెరాస్ అయితే వస్తాయి దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే. అట్లీస్ట్ వీళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఆటో ఫోకస్ యాడ్ చేసినా చాలా బాగుండేది ఈ ప్రెజెంట్ జనరేషన్లో. బట్ చూద్దాం నెక్స్ట్ రాబోతున్న మోడల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారు, లేకుంటే సేమ్ ఇదే పాత దానిలాగా తీసుకొస్తారా అని. సో అదనమాట గైస్, ఓవరాల్గా ఈ సామ్సంగ్ S25 FE మొబైల్ యొక్క కెమెరా రివ్యూ నా సైడ్ నుంచి. ఇంకోటి, చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది ఇలాంటి రివ్యూ వీడియోస్ మరిన్ని పోస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అంటే లైక్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు, ఏదైనా రివ్యూ ప్రోడక్ట్స్ ఇవ్వమని కూడా, సో దట్ మన ఛానల్ అనేది చాలా బాగా అయితే గ్రో అవుతుంది. అండ్ రివ్యూస్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంటాయి ఈ ఛానల్లో. అలాగే వీడియోని లైక్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ కూడా ఇది చేయండి. సో అదనమాట, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం టెస్ట్ అనేది. ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 45 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఒక థర్డ్ పార్టీ ఛార్జర్ అయితే యూస్ చేస్తున్నాను, అది కూడా వేరే బ్రాండ్ నుంచి. యాక్చువల్గా ఇది వచ్చేసి గ్యాన్ ఛార్జర్, ఇది మాక్సిమం 65 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం ఈ మొబైల్ ఫోన్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి, అది కూడా 0% నుంచి 100% వరకు. ఇంకోటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక ఛార్జర్ డిస్ప్లే మీటర్ కూడా అయితే యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి మాక్సిమం ఎంత వాట్స్ ఇది డ్రా చేసింది పవర్ అని చెప్పి చూపిస్తుంది, అదేవిధంగా ప్రజెంట్ ఎంత పవర్ తీసుకుంటుందని కూడా చూపిస్తుంది. అంతేకాకుండా మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది డిస్ప్లేలో. ప్రజెంట్ వచ్చేసి బ్యాటరీ 0% మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే ఒక టైమర్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను ట్రాన్స్పరెన్సీ కోసం, కానీ నేను ఈ టైమర్ని ఒక 1 minute లేట్గా అయితే యాడ్ చేశాను. మనమైతే ఇదే టైంని అడ్జస్ట్ చేసుకుందాం ఫైనల్ క్యాలిక్యులేషన్లో. మొబైల్ ఫోన్ 1% ఛార్జ్ అయిన తర్వాత నేను మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆన్ అయితే చేశాను. ఆన్ చేసిన తర్వాత 5G నెట్వర్క్ కూడా అయితే ఆన్ చేసి పెట్టాను. ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్ని ఇంటర్నెట్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు, ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు అలానే పెడుతూ ఉంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్గా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 అయితే చూపిస్తుంది మొబైల్ ఫోన్లో. దీని అర్థం ఇది మోర్ దెన్ 25 watts పవర్ అయితే తీసుకుంటుంది అని. అండ్ మీరు ఇక్కడ డిస్ప్లే మీటర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పవర్ తీసుకుంటుంది ఏంటి అనేది కూడా. ఈ డిస్ప్లే మీటర్లో ఏంటంటే మ్యాక్సిమం ఎంత పవర్ తీసుకుంది ఓవరాల్ ఈ ఛార్జింగ్ సెషన్లో అది కూడా చూపిస్తుంది. నేనైతే దాని గురించి కూడా మాట్లాడుతూ వెళ్తాను. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్ 45 watts ఛార్జింగ్ స్పీడ్కి సపోర్ట్ చేసినా కూడా ఇదైతే ప్యూర్గా 45 watts అయితే తీసుకోదు. ఒకవేళ ఇది తీసుకుంది అంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఎవ్రీ 10 minutesకి ఎంత ఛార్జ్ అయిందని చూపిస్తాను. అండ్ 10 minutes అంటే మనం టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 9 minutes అనమాట, ఒక 1 minute గ్యాప్ కదా, అంటే లేట్గా ఆన్ చేసాం కాబట్టి టైమర్ అనేది. ఆల్రైట్, 10 minutes తర్వాత మొబైల్ ఫోన్ 27% అయితే ఛార్జ్ అయింది, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీరు బేసిక్ యూజర్ అంటే ఓన్లీ ఫోన్ కాల్స్ లేకుంటే మెసేజ్ చెక్ చేయడానికి మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటారంటే ఈ ఛార్జింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే వస్తుంది. సో మీరు ఈజీగా ఎమర్జెన్సీ టైంలో యూస్ చేసుకోవచ్చు. చూద్దాం 20 minutes తర్వాత ఎంత ఛార్జ్ అవుతుంది అని. ఈ S25 FE 4900 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. నన్ను అడిగినట్లయితే ఇది మరీ అంత గ్రేట్ కాదు, బట్ ఓకే అయితే చెప్తాను. అది కూడా ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ సామ్సంగ్ అనేది ఒక 5500 mAh బ్యాటరీ కనుక ఇచ్చినట్లయితే ఈ మోడల్కి చాలా బాగుండేది. ప్రీవియస్ జనరేషన్ అంటే S24 FE చూసుకున్నట్లయితే 4700 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే 20 minutes అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చేసి 51% అయితే ఛార్జ్ అయిపోయింది. నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీరు బేసిక్ యూజర్ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అదే టైప్ అయినట్లయితే మీరు ఒక కంప్లీట్ డే అయితే మొబైల్ ఫోన్ యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక పవర్ ఎంత తీసుకుందని చూసుకున్నట్లయితే మాక్సిమం ఇప్పటి వరకు 41.2 watts వరకు అయితే టచ్ అయింది. చూద్దాం 30 minutes తర్వాత ఎంత ఛార్జ్ అవుతుందని. ఈ మొబైల్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ నేనైతే టెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ మెయిన్లీ కన్వీనియన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం అంతే అనమాట. అండ్ చాలామంది కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూస్ చేయరు,
ఒకవేళ యూస్ చేస్తున్నారన్నా కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. లెట్స్ సే మీరు కార్లో డ్రైవ్కి వెళ్తున్నారు, ఒక 20-30 మినిట్స్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ని వైర్లెస్ ఛార్జింగ్ డాక్లో అయితే పెడతారు. అది ఛార్జ్ అవుతుంటుంది. మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ వచ్చినా లేకుంటే మెసేజెస్ వచ్చినా ఫోన్ తీసి వాడుతూ ఉంటారు, మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు ఈ 20-30 మినిట్స్ వరకు. వన్స్ ఆ ట్రిప్ కంప్లీట్ అయింది అంటే మీరు మొబైల్ ఫోన్ని నార్మల్గా మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతూ వెళ్తుంటుంది డే మొత్తంలో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్లయితే. సో దీని పరంగా చూసినట్లయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కన్వీనియన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసమే. అదే ఒకవేళ వైర్డ్ ఛార్జింగ్ అనుకోండి, మనమైతే మొబైల్ ఫోన్ని స్పెసిఫిక్గా పక్కన పెట్టేస్తాం అనమాట, ఓకే ఛార్జ్ అవ్వనీలని చెప్పని. సో అందుకని నేను వైర్లెస్ ఛార్జింగ్ అయితే టెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియోని లేట్గా చూస్తున్నారని మీ దగ్గర ఈ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, వైర్లెస్ ఛార్జింగ్తో టెస్ట్ చేసినట్లయితే ఎంత టైం తీసుకుంది అని. ఆల్రైట్, 30 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 69% అయితే వచ్చేసింది. అండ్ మ్యాక్సిమం వాటేజ్ స్టిల్ 41.2 వాట్స్ అయితే ఉంది. చూద్దాం 40 నిమిషాల తర్వాత ఎంత బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందని. మనమైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మార్క్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ హాఫ్ అన్ అవర్ మార్క్ తర్వాత ఏమవుతుందంటే ఛార్జింగ్ స్పీడ్ స్లోగా అయితే డిక్రీజ్ అయిపోతుంది. అంటే మరీ అంత క్వాలిటీ అయితే ఎక్కదనమాట. కొన్ని మొబైల్ ఫోన్స్లో 50% ఛార్జింగ్ ఇంకా డ్రాప్ అవుతాయి, కొన్ని మొబైల్ ఫోన్స్లో హాఫ్ అన్ అవర్ మార్క్ తర్వాత అయితే డ్రాప్ అవుతాయి. ఇది ఓన్లీ సామ్సంగ్ మొబైల్గానే కాదు, మీరు ఏ మొబైల్ ఫోన్ తీసుకున్నా సేమ్ ఇదే విధంగా అయితే డ్రాప్ అవుతుంది. కానీ నాకైతే ఎప్పటి నుంచో ఒక విష్ అయితే ఉంది, ఏంటంటే ఈ OnePlus ఇంకా అదర్ బీపీకి ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, వివో, ఓప్పో, ఇవన్నీ, దీంట్లో ఏ విధంగా ఈ వైట్ ఛార్జింగ్ వెళ్తుందని చెప్పి అబ్జర్వ్ చేయాలని ఉంది. ఎందుకంటే వాళ్ళు 80 వాట్స్ అని 100, 120 ఈ విధంగా అయితే హెవీగా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో చెక్ చేస్తాను, చూద్దాం ఏ విధంగా ఉంటాయి ఏంటి మొబైల్ ఫోన్స్ అనేది. ఆల్రైట్, 40 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చేసి 84% అయితే ఛార్జ్ అయ్యింది. ఇక మ్యాక్సిమం పవర్ వచ్చేసి 41.2 వాట్స్ అయితే తీసుకుంది. దాని మించి అయితే పెరగట్లేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ ఒక్కసారైనా 45 వాట్స్ మార్క్ని టచ్ అవుతుందా లేదా అని. చూద్దాం, ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి. ఆల్రైట్, ఇప్పుడైతే 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 91% అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ బ్యాటరీ అంటే లైఫ్ స్పాన్ని ఎక్కువ రోజులు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరైతే మొబైల్ ఫోన్ని 100% వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కసారి కూడా. వన్ టైం, అది కూడా ఒక వీకా లేకుంటే 2 వీక్స్ వన్సా కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే బ్యాటరీ క్యాలిబ్రేట్ అయితే అవుతుంది. నేను చెప్పే స్వీట్ స్పాట్ ఏంటంటే 80-90%. ఈవెన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్లో కూడా మనకి ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ లేకుంటే బ్యాటరీ ప్రొటెక్షన్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. అదైతే మనం సెట్టింగ్స్లో అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆల్రైట్, మనమైతే ఇప్పుడు 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 95% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జింగ్ స్పీడ్ ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. చాలా అంటే చాలా తక్కువ అయితే తీసుకుంటుంది పవర్ అనేది. ఈవెన్ 10 వాట్స్ కూడా అయితే తీసుకోవట్లేదు. అండ్ 45 వాట్స్ అయితే టచ్ చేయలేదు ఈ ఎంటైర్ ఛార్జింగ్ టెస్ట్లో. ఇక 1 అవర్ 11 మినిట్స్, కానీ టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 1 అవర్ 10 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 100% అయితే రీచ్ అయిపోయింది. ఇంకోటి గైస్, మీ మొబైల్ ఫోన్లో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్స్ని బట్టి లేకుంటే ఫ్లైట్ మోడ్లో పెట్టి ఛార్జ్ చేస్తున్నారంటే దాన్ని బట్టి, ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఆన్ చేశారంటే దాన్ని బట్టి, చుట్టూ ఉన్న టెంపరేచర్, ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఛార్జింగ్ స్పీడ్ అనేది మీకు అటు ఇటుగా అయితే వస్తుందన్నమాట. సో ఇదే కన్ఫర్మ్ అయితే తీసుకోకండి. ఇక మ్యాక్సిమం ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 41.2 వాట్స్ అంతే. నేను అనుకున్న 45 వాట్స్ మార్క్ని అయితే నేను చూడలేకపోయాను ఈ మొబైల్ ఫోన్లో. ఒకవేళ మీకు ప్రీవియస్ మొబైల్ ఫోన్ అదే S24 FE ఎంత టైం తీసుకుంది ఛార్జ్ అవ్వడానికి అంటే నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను, మీరు చెక్ చేయొచ్చు ఈ ఛానల్లో. సో నన్ను అడిగినట్లయితే ఓవరాల్గా ఈ ఛార్జింగ్ టైం ప్రజెంట్ స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఓకే అని అయితే చెప్తాను, బట్ గ్రేట్ అని అయితే చెప్పను. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ స్పీడ్ గురించి. ఒకవేళ సామ్సంగ్ కనుక ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎన్ని వాట్స్ ఇంక్రీజ్ చేస్తే గ్రేట్ అనుకుంటున్నారు అది కూడా. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. నేను ఈ మొబైల్ ఫోన్లో రకరకాల అప్లికేషన్స్ అయితే యూస్ చేయబోతున్నాను, అది కూడా ఒక అరౌండ్ 1 అవర్ వరకు. చూద్దాం బ్యాటరీ అనేది ఎంత డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఈ టెస్ట్ని స్టార్ట్ చేసే టైంలో బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ముందుగా నేను యూట్యూబ్లో 4K రెజల్యూషన్, అది కూడా HDR వీడియో అయితే ప్లే చేయబోతున్నాను అబౌట్ 15 మినిట్స్. అండ్ చూద్దాం దీని తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అని. ఈ మొబైల్ ఫోన్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా HDR వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు ఈ యూట్యూబ్లో. నేనైతే మొబైల్ ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాను ఈ ఎంటైర్ టెస్టింగ్లో. ఇకపోతే కొన్నిసార్లు 5G వస్తుంది, కొన్నిసార్లు 4G అయితే వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ నేనున్న లొకాలిటీ. ఇదేంటంటే ఒక్కొక్కసారి డ్రాప్ అయితే అయిపోతుంది అనమాట 4Gలోకి, మళ్ళీ 5Gలోకి అయితే వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియో టెస్టింగ్ మొత్తాన్ని కూడా మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే చేశాను. ఇకపోతే మీరు ఒకవేళ కాంటెంట్ కనుక వాచ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్లో అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సామ్సంగ్ స్క్రీన్స్ గురించి ఏం చెప్తాను చెప్పండి, చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు మూవీస్ చూస్తుంటారు లేకుంటే సిరీస్ చూస్తుంటారు నెట్ఫ్లిక్స్లో లేకుంటే డిఫరెంట్ OTT ప్లాట్ఫామ్స్ అన్నా కూడా ఈ మొబైల్ ఫోన్ మీకు చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక డిస్ప్లే సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 6.7 ఇంచెస్ అయితే వస్తుంది.
అది కూడా స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 89.2%. నేనైతే ఇది అన్బాక్సింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను, కంపేర్ చేస్తూ ప్రీవియస్ మోడల్కి ఏ విధంగా ఉన్నాయి బెజల్స్ అనేది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఇంకోటి ఈ స్క్రీన్ వచ్చేసి మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే వెళ్తుంది. ఆల్రైట్, 15 నిమిషాలు యూట్యూబ్ వీడియోని ప్లే చేసిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 98% అయితే వచ్చేసింది. మొబైల్ అయితే నార్మల్గా ఉంది, ఎటువంటి హీట్ అయితే ఎక్కలేదు దీని తర్వాత. ఇప్పుడు వచ్చేసి నేను CPU థ్రాట్లింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను, అది కూడా 15 మినిట్స్ వరకు. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ చిప్సెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఈవెన్ మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా అయితే చూపిస్తుంది కదా. ఒకవేళ ఆ గ్రాఫ్ గ్రీన్ కలర్లోనే ఉంది అంటే మనకి CPU మంచిగా థ్రాటిల్ అవుతుంది, అంటే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని టైం పెరిగే కొద్దీ. ఒకవేళ డ్రాప్ అయిపోతుంది అంటే మనకి CPU పర్ఫార్మెన్స్ కూడా అయితే డ్రాప్ అయిపోతుంది టైం పెరిగే కొద్దీ అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాఫ్ అనేది స్లోగా చేంజ్ అయితే అయిపోతుంది కలర్ అనేది. దాని అర్థం పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అయిపోతుంది కొన్ని నిమిషాల తర్వాత, ఒకవేళ మీరు CPUని 100% యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే. ఈ మొబైల్ ఫోన్ Exynos 2400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి, అండ్ ఇది 4 nanometerతో బిల్డ్ అయింది. ఇదే మెయిన్ రీజన్ చాలా మంది సామ్సంగ్ మొబైల్స్ని, అదే ఎస్పెషల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ని స్కిప్ చేయడానికి వాళ్ళు స్నాప్డ్రాగన్ని చూస్ చేసుకుంటారు Exynosతో కంపేర్ చేసుకున్నట్లయితే. బికాస్ దాంట్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది అండ్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది దాంట్లో. ఆల్రైట్, 30 నిమిషాల తర్వాత CPU థ్రాట్లింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 91% అయితే వచ్చేసింది. మొబైల్ చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, CPU వచ్చేసి మాక్సిమం 54% వరకు అయితే థ్రాటల్ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ని అయితే 50 మినిట్స్ యూస్ చేయబోతున్నాను, అది కూడా ఎక్స్ప్లోర్ సెక్షన్లో పెట్టేసి. చూద్దాం దీని తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుందని. ఈ S25 FE మొబైల్ ఫోన్ బిగ్గర్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు వచ్చేసి మనకి 4900 mAh కెపాసిటీ అయితే వీళ్ళు యాడ్ చేశారు దీనికి. ప్రజెంట్ వచ్చేసి కొత్త బ్యాటరీ టెక్నాలజీ రావడం వల్ల మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది, అంటే ఎక్కువ బ్యాటరీ మొబైల్ ఫోన్స్లో ఇవ్వడం. 8000 అని, ఈవెన్ హానర్ రీసెంట్గా 10,000 mAh మొబైల్ ఫోన్ కూడా అయితే రిలీజ్ చేసింది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సామ్సంగ్లో కూడా మేబీ నెక్స్ట్ సిరీస్ లేకుంటే తర్వాత సిరీస్ అయినా సరే వీళ్ళు హై బ్యాటరీ కెపాసిటీతో మొబైల్స్ అయితే తీసుకొస్తారని. ఈవెన్ ఈ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ స్పీడింగ్ కూడా అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్గా FE సిరీస్ అన్ని 25 watts వరకు మాత్రమే సపోర్ట్ చేసేటివి, ఇప్పుడు వచ్చేసి 45 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా QI2 కంపాటబిలిటీతో. అంటే మ్యాగ్నెటిక్ అలాంటి డాక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఛార్జింగ్ అయితే చేయొచ్చు. బట్ దీంట్లో మ్యాగ్నెట్స్ అయితే ఉండవన్నమాట, మీరు సపరేట్గా కేస్లో మ్యాగ్నెట్స్ వస్తాయి కదా, అదైతే యూస్ చేయాలి. అయితే ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో రెడీగా పెట్టాను ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ కేసెస్ నుంచి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ కేస్ బాగుంటుంది మొబైల్ ఫోన్కి అని. ఇక టెస్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ లాక్ నేను ఆటోమేటిక్గా పెట్టాను, సో అందువల్లే ఇన్స్టాగ్రామ్ ఆఫ్ అయితే అయిపోయింది, నేను అది కూడా చూసుకోలేదు. సో దానికి కాంపన్సేట్ చేయడానికి నేను మళ్ళీ సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ టైమింగ్ చేంజ్ చేసి ఇన్స్టాగ్రామ్ని కొన్ని నిమిషాలు ఎక్కువైతే యూస్ చేస్తాను. సో ఓవరాల్గా టైమింగ్ వచ్చేసి మనకి 1 hour మార్క్ని అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కొన్ని నిమిషాలు యూస్ చేసిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 89% అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను 4K 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను, అది కూడా 15 మినిట్స్. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుందని. అదేవిధంగా ఈ 15 మినిట్స్ 4K వీడియో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో మీకు చూపిస్తాను దాని తర్వాత. ఈ FE సిరీస్లో కెమెరాస్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి. మనం ఫ్లాగ్షిప్ మోడల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే దానికంటే కొంచెం తక్కువ అయితే ఇస్తారు అంతే తప్ప ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైం మీరు పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. చాలా మంది అయితే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఈ మొబైల్ ఫోన్ అంటే S25 FEని S24 FEతో కంపేర్ చేయమని, ఎస్పెషల్గా కెమెరా డిపార్ట్మెంట్. ఎస్ నేనైతే అది చేస్తున్నాను అనమాట గైస్. సూన్ ఆ వీడియో కూడా మీరు అయితే చూడబోతున్నారు. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో ఆ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నైట్ 7:30 ఇండియన్ టైమింగ్ ప్రకారమే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి, సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాలేదన్నా కూడా 7:30 లేదా 7:40 లేకుంటే 8 o'clock అయినా వచ్చి చెక్ చేయండి ఛానల్లో, మీకు ఒక కొత్త వీడియో అయితే ఉంటుంది. రిమైనింగ్ అన్ని FE మోడల్స్ లాగానే ఈ మొబైల్లో కూడా 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. బట్ పర్సనల్గా నన్ను అడిగినట్లయితే ఇది పెద్దగా ఉపయోగం అయితే లేదని చెప్తాను ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి. ఆల్రైట్, రికార్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 84% అయితే వచ్చేసింది. ఇక స్పేస్ చూసుకున్నట్లయితే 15 మినిట్స్ 4K వీడియోకి 5.34 GB అయితే ఆక్యుపై చేసింది. ఇదే అనమాట మెయిన్ రీజన్ నేను చెప్పింది ప్రీవియస్ వీడియోలో కూడా 256 GB వేరియంట్ అయితే చూస్ చేసుకోండి 128 GB కంటే. బికాస్ స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఫిల్అప్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మనం ఎన్ని అప్లికేషన్స్ యూస్ చేస్తున్నామని యావరేజ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 25 to 50 యాప్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లోనూ. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక గంట పైన యూస్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది 84% అయితే వచ్చేసింది అనమాట. నన్ను అడిగినట్లయితే ఇది చాలా గుడ్ థింగ్ అనేది చెప్తాను ఈ మొబైల్ ఫోన్కి, ఎస్పెషల్గా ఇంత బ్యాటరీ బ్యాకప్ కెపాసిటీతో, అది కూడా ఈ 5G నెట్వర్క్ని కన్సిడర్ చేసుకొని. ఇంకోటి, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని బేసిక్ టాస్క్ పరంగా యూజ్ చేస్తున్నారు అంటే
మేబీ వీడియోస్ వాచ్ చేయడానికి లేకుంటే మూవీస్ వాచ్ చేయడానికి అన్నట్లయితే ఈ బ్యాటరీ డ్రాప్ అనేది చాలా ఎక్కువ అయితే మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ గురించి. అదేవిధంగా ఒకవేళ సామ్సంగ్ అనేది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనేది యాడ్ చేసినట్లయితే FE మోడల్స్కి ఎంత బ్యాటరీ కెపాసిటీ ఇస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా అయితే యాడ్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు 11 బెస్ట్ బ్యాక్ కేసెస్ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్కి. అదేవిధంగా నేను మీకు చూపిస్తాను ఈ బ్యాక్ కేస్ అనేది మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత ఫిట్ ఏ విధంగా ఉంది, ప్రొటెక్షన్ ఏ విధంగా ఇస్తుంది, అదే కాకుండా ఓవరాల్ వెయిట్ ఎంత ఉంది అని కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఈ బ్యాక్ కేసెస్ అనేది మీకు సెట్ అవుతాయా లేదా అనేది మీ యూస్ కేస్ సినారియోలో. ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత మీరు గనక ఒక బ్యాక్ కేస్ కొనాలని చెప్పి ఫైనల్ చేసుకున్నట్లయితే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్డ్ సెక్షన్లో అయితే యాడ్ చేశాను 1 by 1. సో దట్ మీకు అది చాలా ఈజీగా అయితే ఉంటుంది పర్చేస్ చేయడానికి. నేనైతే ఈ వీడియోలో ఎటువంటి ప్రైజెస్ అయితే చూపించట్లేదు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది మనకి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఆఫర్స్ని బట్టి అవ్వచ్చు లేకుంటే ఫ్లాష్ డీల్స్ అని చెప్పి చేస్తున్నారు. సో అందుకే నేను లింక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకోటి ఈ వీడియో చివరిలో మీతో షేర్ చేసుకుంటాను. నేను గనక ఈ 11 బ్యాక్ కేసెస్ నుంచి 2 కేసెస్ కనుక తీసుకోవాలంటే ఏది తీసుకుంటానని కూడా. ఫస్ట్ మొబైల్ వెయిట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మొబైల్ ఫోన్ వెయింగ్ స్కేల్లో 205 గ్రామ్స్ అయితే చూపిస్తుంది. కానీ స్పెసిఫికేషన్స్ షీట్ ప్రకారం మీరు ఈవెన్ అన్బాక్సింగ్ వీడియో చూసినా మీకు తెలిసే ఉంటుంది ఇది 190 గ్రామ్స్ మాత్రమే. ఈ ఎక్స్ట్రా వెయిట్ ఎందుకు యాడ్ అయిందంటే నేను టెంపర్ గ్లాస్ అయితే యాడ్ చేసిన ఈ మొబైల్ ఫోన్కి, దానివల్ల ఈ 15 గ్రామ్స్ అనేది యాడ్ అయింది. అదేవిధంగా ఈ మొబైల్ సంబంధించిన టెంపర్ గ్లాస్ అంటే బెస్ట్ టెంపర్ గ్లాస్ కూడా నేను కింద లింక్స్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయండి. ఇక ఫస్ట్ కేస్ వచ్చేసి బ్రాండ్ స్పీగన్, ఇక మోడల్ నేమ్ వచ్చేసి అల్ట్రా హైబ్రిడ్. ఈ కేసులో మనకి డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్గా మ్యాగ్ఫిట్ ఛార్జింగ్ సపోర్ట్, అంటే మనకి మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్. సో దట్ మీరు ఈజీగా అయితే అటాచ్ అండ్ డిటాచ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా సాలిడ్ ప్రొటెక్షన్ కూడా అయితే ఇస్తుంది ఇది మొబైల్ ఫోన్కి. నేనైతే కొన్ని సంవత్సరాలుగా అంటే వేరే మొబైల్ చెప్తున్నాను స్పీగన్ కేస్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి చాలా సాలిడ్గా అయితే ఉంటాయన్నమాట. ఇనీషియల్గా మనం ఎక్కువ ప్రైస్ పెడుతున్నా కూడా అంటే 900,000 రూపీస్ పెట్టినా కూడా ఇది ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో మనకి మొబైల్ ఫోన్ యాక్సిడెంటల్ ఫాల్స్ అవ్వకుండా అది టోటల్గా అయితే వర్త్ అని అయితే చెప్తాను నేను. సో ఈ విధంగా అయితే ఉంటుంది కేస్ అనేది చూడడానికి. నేనైతే మొబైల్ ఫోన్కి కేస్ అనేది యాడ్ చేశాను అండ్ ఫిట్ పరంగా ఓవరాల్ ప్రొటెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కేస్ యాడ్ చేసిన తర్వాత 246 గ్రామ్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఎటువంటి టెంపర్ గ్లాస్ ఏం అప్లై చేయలేదు మీ మొబైల్ ఫోన్కి అంటే జస్ట్ ఒక 15 గ్రామ్స్ అయితే మైనస్ చేయండి ఈ టోటల్ వెయిట్ నుంచి. ఇక ఓన్లీ కేస్ వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే 41 గ్రామ్స్ అయితే ఉంది. ఇక ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్న చాలా బాగుందన్నమాట గైస్. అండ్ బటన్స్ కూడా మనకి చాలా క్లికీగా అండ్ కట్అవుట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక కెమెరా ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం రేజ్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇది ఎక్కువ అయితే లేదు. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్ ఇదైతే ప్రొటెక్షన్ ఇస్తుంది కెమెరాస్కి. ఇక సెకండ్ కేస్ వచ్చేసి అమెజాన్ బేసిక్స్ నుంచి. ఇది ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట. ఈ కేస్ కూడా మనకి మ్యాగ్నెటిక్ రింగ్ సపోర్ట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. ఇక ఈ కేస్ వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే 34 గ్రామ్స్ అయితే ఉంది. ఇక కెమెరా ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా అయితే ఇచ్చారు ఈ రేజ్ అనేది కెమెరాస్కి. ఇక బటన్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా క్లికీగా అయితే ఉన్నాయి, అంటే బటన్ కట్అవుట్స్ చాలా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ కట్అవుట్స్ ఛార్జింగ్ పోర్ట్ అవ్వచ్చు, మైక్రోఫోన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే డిస్ప్లే సైడ్ మనకి కొంచెం స్లైట్గా అయితే రైస్ చేశారు ఆల్ ఓవర్ ద డిస్ప్లే. ఇదేంటంటే మనకి ఒకవేళ స్క్రీన్ అనేది ఫ్లాట్గా కనుక కింద పడింది అనుకోండి ఈ షాక్ అబ్జర్వర్ లాగా అయితే ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఇవి. సో ఆ ఇంపాక్ట్ మొత్తం ఇవైతే అబ్జర్వ్ చేసుకొని స్క్రీన్ బ్రేక్ అవ్వకుండా అయితే చూస్తాయి. ఇంకొకటి ఈ కేసెస్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వస్తాయి. ఒకసారి లింక్ క్లిక్ చేయండి మీకే తెలుస్తుంది ప్రైస్ ఎంత ఉంది ఏంటి ప్రెజెంట్ అనేది. నెక్స్ట్ బ్యాక్ కేస్ వచ్చేసి బ్రాండ్ షీల్డ్ టెక్. ఈ కేస్ కూడా మనకి మ్యాగ్సేఫ్ సపోర్ట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ మ్యాగ్సేఫ్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ అనేది దాన్ని హోల్డింగ్ రింగ్గా కూడా అయితే మనం యూస్ చేయొచ్చు. అంతేకాకుండా స్టాండ్గా కూడా అయితే యూస్ చేయొచ్చు. ఇక ఈ కేస్ వెయిట్ చూసుకున్నట్టయితే 75 గ్రామ్స్ అయితే ఉంది. ఈ కేస్ని మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత టోటల్ వెయిట్ వచ్చేసి 280 గ్రామ్స్ వరకు అయితే వెళ్ళింది. ఇక ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది చేతిలో పట్టుకుంటే ఒక పెద్ద ట్యాంక్ ఉన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అంటే చాలా బాగా అయితే ప్రొటెక్షన్ ఇచ్చింది మొబైల్ ఫోన్కి అనేది. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ కార్నర్లో అంటే అన్ని మూలలా కూడా మనకి కొంచెం షాక్ అబ్జర్వర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు మ్యాక్సిమం ప్రొటెక్షన్ కోసం. కట్అవుట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు. ఇక బటన్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా క్లికీగా బాగున్నాయి. ఇక కెమెరా ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది కెమెరాకి. మీరు ఇక్కడ డెప్త్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఎంత వరకు ఇచ్చారనేది. సో మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడుతున్నారు అంటే ఈ కెమెరా లెన్సెస్ అసలు టచ్ అవ్వవు ఫ్లాట్ సర్ఫేసెస్ మీద.
ఈ కేస్ కూడా చాలా బాగుంది, బట్ వెయిటే కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఒకవేళ మ్యాగ్నెటిక్ రింగ్ని స్టాండ్ లాగా యూస్ చేయాలంటే మీరు ఈ విధంగా అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ కేస్ వచ్చేసి స్పీగన్ నుంచి, దీని మోడల్ వచ్చేసి టఫ్ ఆర్మర్ మ్యాగ్ ఫిట్. ఈ కేస్ కూడా చాలా సాలిడ్గా అయితే ఉంది హ్యాండ్లో, అంటే మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మొబైల్ ఫోన్కి, ఎటువంటి డౌట్ అయితే లేదు. అదేవిధంగా ఈ బ్యాక్ కేస్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్మాల్ స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఈ హార్డ్ ప్లాస్టిక్ లేయర్ అనేది రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసి నార్మల్ ఈ రబ్బర్ టైప్ ఉంది చూసారు దాన్ని కూడా అయితే యూస్ చేయొచ్చు. బట్ మనం ఇది కొన్నింది మ్యాక్సిమం ప్రొటెక్షన్ కోసం కాబట్టి ఇలా అయితే చేయకండి. ఇక ఈ కేస్ వెయిట్ చూసుకున్నట్లయితే 59 grams, అండ్ ఇంకా మొబైల్ ఫోన్ని యాడ్ చేసిన తర్వాత వెయిట్ చెక్ చేసినట్లయితే టోటల్ వచ్చేసి 265 grams వరకు అయితే వెళ్ళింది. ఇక కెమెరా లెన్స్ ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చాలా బాగా అయితే ఉంది. ఈవెన్ ఫ్లాష్ లైట్ కూడా మంచి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఫ్లాట్గా అయితే ఉంది, ఎటువంటి ఎడ్జెస్ అయితే రైజ్ అవ్వలేదు. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కొంచెం ఈ మొబైల్ ఫోన్ కనుక డిస్ప్లే సైడ్ మీరు ఫ్లాట్గా పెట్టి యూస్ చేస్తున్నట్లయితే. ఇంకా బటన్స్ అవ్వచ్చు, కట్అవుట్స్ అవ్వచ్చు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని రఫ్ అండ్ టఫ్గా, లేకుంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇస్తున్నారు మొబైల్ ఫోన్ కింద పడేస్తుంటారంటే ఈ కేస్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ మొబైల్ ఫోన్ కూడా హెవీగా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి ద గిఫ్ట్ కార్ట్. ఈ కేసులో ఎటువంటి మ్యాగ్ సేఫ్ సపోర్ట్ అయితే ఉండదన్నమాట, అంటే మ్యాగ్నెట్స్ అయితే ఉండవు వైర్లెస్ ఛార్జింగ్ కోసం. వీళ్ళైతే ఇది జెన్యూన్ లెదర్ అని చెప్పి చెప్తున్నారు, బట్ నన్ను అడిగినట్లయితే ఇది జెన్యూన్ లెదర్ అయితే కాదనమాట. బట్ ఆ లెదర్ ఫీలింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి మీరు బ్యాక్ సైడ్ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టిచ్చింగ్ కూడా చాలా హై క్వాలిటీగా అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ప్రీమియంగా ఉండే బ్యాక్ కేస్ కావాలి, అది కూడా బడ్జెట్ కేటగిరీలో అంటే ఇదైతే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక వెయిట్ చూసుకున్నట్లయితే 39 grams అయితే ఉంది. ఇక మొబైల్ ఫోన్ యాడ్ చేసిన తర్వాత టోటల్ వెయిట్ వచ్చేసి 244 grams అయితే వెళ్ళింది. ఇక కట్అవుట్స్ పరంగా చూసినట్లయితే కరెక్ట్గా అయితే ఇచ్చారు, కానీ కొన్ని ఏరియాస్లో ఈ బ్యాక్ కేస్ ఏరియాస్లో అలైన్మెంట్ అనేది కరెక్ట్గా అయితే లేదనమాట. ఈ ఎక్స్ట్రా లెదర్ మెటీరియల్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది. ఇక కెమెరా ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది, ఏం ఇష్యూస్ అయితే లేదు. ఇక ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అంటారా, అది కంప్లీట్గా ఫ్లాట్గా అయితే ఉంది, ఎటువంటి రైజ్ అయితే లేదు ఈచ్ కార్నర్లో. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ కేస్ అనేది కొంచెం ప్రీమియంనెస్ అయితే తెస్తుంది బడ్జెట్ కేటగిరీలో. అండ్ ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఒక 50 to 60% అయితే ఇస్తుంది, 100% అయితే ఇవ్వదు. నెక్స్ట్ బ్యాక్ కేస్ వచ్చేసి అగైన్ స్పీగన్ బ్రాండ్ నుంచి, దీని మోడల్ వచ్చేసి అల్ట్రా హైబ్రిడ్ మ్యాగ్ ఫిట్. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్పీగన్ బ్యాక్ కేస్ అయితే కవర్ చేస్తున్నాను ఈ మొబైల్ మోడల్కి ఉండేటివి. ఇది ఒక కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ అనమాట. అండ్ ఈ బ్యాక్ కవర్ని చూసిన వెంటనే చాలామందికి వచ్చే డౌట్ వచ్చేసి ఇది కొన్ని రోజుల తర్వాత లేకుంటే కొన్ని నెలల తర్వాత ఎల్లోగా అయితే మారిపోతుందని. కానీ ఈ స్పీగన్ బ్రాండ్లో అటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదన్నమాట గైస్. మీరైతే యూస్ చేయొచ్చు అన్లెస్ మీరు కలర్ అప్లై చేసినట్లయితే. ఇక వెయిట్ వచ్చేసి ఈ బ్యాక్ కేస్ది 40 grams అయితే ఉంది. ఈ బ్యాక్ కేస్ మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత 246 grams అయితే వెళ్ళింది. మళ్ళీ చెప్తున్నాను, నేను టెంపర్డ్ గ్లాస్ యాడ్ చేశాను కాబట్టి ఇది ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఒక 15 grams కనుక మీరు మైనస్ చేసినట్లయితే ఈ ఓవరాల్ వెయిట్లో అదనమాట యాక్చువల్ వెయిట్ అనేది. ఇక ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఈచ్ కార్నర్లో మనకి కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్, అదే ఇంపాక్ట్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా అయితే ప్రొవైడ్ చేశారు. స్పీగన్లో మనం పేరు పెట్టి అంటే ఇది బాగాలేదని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్యాక్ కవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక కట్అవుట్స్ చాలా ప్రిసైజ్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఈచ్ కార్నర్లో కొంచెం రేజ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎడ్జెస్ వైజ్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కెమెరా రింగ్ అనేది ఏదైతే ఉందో కెమెరా చుట్టూ ఉన్న ఏరియా అదైతే మనకి హెవీగా అయితే ఇంక్రీజ్ అయితే చేయలేదు వీళ్ళు రేజ్ అనేది. ఓన్లీ కార్నర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు మొబైల్ ఫోన్ ఫ్లాట్ సర్ఫేస్ని పెడుతున్నారంటే ఈ 4 అయితే మనకి సపోర్ట్ చేస్తే మొబైల్ ఫోన్ ఫ్లాట్గా ఉండడానికి, అంటే మీకు ఆ వాబ్లింగ్ ఎఫెక్ట్ ఏమైతే ఉండదన్నమాట. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు ఒక బెస్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కావాలి ఈ మొబైల్ ఫోన్ కంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి క్యార్1 ఎలా అయినా పిలవండి మీ ఇష్టం. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, నేను లింక్స్ యాడ్ చేసాను కదా డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమెజాన్ పేజ్లోకి అయితే వెళ్తారు. దాంట్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సేమ్ అదే బ్రాండ్ నుంచి డిఫరెంట్ బ్యాక్ కేస్ అయితే ఉంటాయన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా అయితే ఆర్డర్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మోడల్ కోసం ఇంకో మోడల్ అయితే ఆర్డర్ చేసేస్తూ ఉంటారు. ఇక ఈ బ్యాక్ కేస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ బ్యాక్ కేస్. ఇది ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే మొబైల్ ఫోన్ ఫీల్ పోకూడదు, చాలా మినిమలిస్ట్గా లైట్ వెయిట్లో ఉండాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఈ బ్యాక్ కవర్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక ఈ బ్యాక్ కేస్ యొక్క వెయిట్ వచ్చేసి 25 grams. నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. ఈ బటన్స్ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత వేర్ అండ్ టేర్ చెప్పి విరిగిపోతాయి అనమాట. నేనైతే చాలా కేసు ఈ ప్రీవియస్లో వాడాను, అంటే ఇదే బ్రాండ్ నుంచి కాదు వేరే బ్రాండ్ నుంచి. ఈ కేసు కూడా మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
ఈ కేస్ని మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత టోటల్ వెయిట్ వచ్చేసి 231 గ్రామ్స్. ఇక కెమెరా ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ అయితే ఇచ్చారు, మరీ ఎక్కువ రేంజ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా కట్అవుట్స్ బటన్స్ అంతా ప్రిసైజ్గా అయితే ఉన్నాయి. సో ఇదే మరీ ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు, బట్ స్క్రాచెస్ అవ్వచ్చు ఆ విధంగా అయితే మీరు మొబైల్ ఫోన్కి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ పరంగా. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ డ్రాప్ చేస్తున్నారు అంటే నో, ఇదైతే మీకు ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయదు. ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ వచ్చేసి మళ్ళీ స్పీకర్ నుంచే, ఇది వచ్చేసి మోడల్ రగ్గడ్ ఆర్మర్. ఈ కేస్ యొక్క బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి రఫ్గా ఉండే టెక్స్చర్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ సైడ్స్లో కూడా అయితే ప్రొవైడ్ చేశారు, బాటమ్ అవ్వచ్చు. అంటే ఓవరాల్గా ఒకవేళ మీరు ఓల్డ్ OnePlus మొబైల్ ఫోన్స్ యూస్ చేసినట్లయితే, అది కూడా OnePlus 3 కూడా కాదు, OnePlus 2 అనుకుంటాను, దాంట్లో మనకి స్లేట్ అని చెప్పి ఒక మోడల్ అయితే రిలీజ్ చేశారు. అంటే కొంచెం గరుగ్గా అయితే ఉంటుందన్నమాట. సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది ఈ బ్యాక్ కేస్ అనేది కూడా. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మంచి గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, చేతిలో మొబైల్ ఫోన్ జారిపోకుండా. ఇక ఈ బ్యాక్ కేస్ యొక్క వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. మొబైల్ ఫోన్ని యాడ్ చేసిన తర్వాత టోటల్ వచ్చేసి 245 గ్రామ్స్కి అయితే వెళ్ళింది. దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఎటువంటి మ్యాగ్నెటిక్ రింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇక ప్రొటెక్షన్ వైజ్ మనం ఏం మళ్ళీ పేరు పెట్టి క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. కట్అవుట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ రఫ్ టెక్స్చర్ డిజైనే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్యాక్ కేస్కి. కెమెరా ప్రొటెక్షన్ కూడా మంచి సఫిషియెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు, కొంచెం రేంజ్ అయితే ప్రొవైడ్ చేశారు, సో దట్ మనకి ఫ్లాట్ సర్ఫేస్లో డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వవు అనమాట. ఇంకోటి ఏంటంటే డిస్ప్లే ప్రొటెక్షన్, మనకి ఈచ్ కార్నర్లో 4 పక్కల కూడా మనకి కొంచెం ఎడ్జెస్ అయితే రైజ్ చేసి ఇచ్చారు. ఇదేంటంటే మీరు మొబైల్ ఫోన్ని ఫ్లాట్గా కనుక అంటే బోర్లో పెట్టి మొబైల్ ఫోన్ ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టినట్లయితే మనకి స్క్రీన్ అనేది కాంటాక్ట్ అయితే అవ్వదు అనమాట సర్ఫేస్కి. దీనివల్ల ఏంటంటే స్క్రాచెస్ పడకుండా, దుమ్ము అవేమి వెళ్ళకుండా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ చేతిలో చెమట పడుతుంది, అలాగే మొబైల్ ఫోన్ జారిపోతుంటుంది అన్న వాళ్ళకి ఈ బ్యాక్ కేస్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి రింగ్ కీ. ఇది కూడా ముందు బ్యాక్ కేస్ లానే ఉందన్నమాట. టెక్స్చర్ బ్యాక్ సైడ్ అవ్వచ్చు, అంతా కూడా అవ్వచ్చు. కానీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది, అంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇక కేస్ వెయిట్ వచ్చేసి సేమ్ 40 గ్రామ్సే ఉంది ప్రీవియస్ దానిలాగానే. ఇంకా మొబైల్ ఫోన్కి యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఉంటుంది 245 గ్రామ్స్ అనమాట. నేనైతే ఈ రెండు బ్యాక్ కేస్ని పక్కన పెట్టి చూసినప్పుడు నాకు అనిపించింది ఇది కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్ లాగా, అంటే మెయిన్లీ ఈ మ్యాగ్సేఫ్ చెప్పొచ్చు. ఇంకా ప్రొటెక్షన్ వైజ్ కెమెరా పరంగా కూడా చాలా బాగుంది, ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఇంకా కట్అవుట్స్ అవ్వచ్చు, బటన్స్ కూడా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి అనమాట. ఇంకొక థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైడ్ గ్రిప్ కూడా మనకి డిఫరెంట్గా అయితే ఉంది, బట్ గ్రిప్ వైజ్ చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే సైడ్, ఈచ్ కార్నర్లో దీనికి కూడా మనకి ఈ రైజ్డ్ ఎడ్జెస్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ బాటమ్ సైడ్ అలాగే టాప్ సైడ్ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే టాప్ సైడ్లో మనకి కొంచెం ఎక్కువ లెంత్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బాటమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీకు ముందు చెప్పిన కేస్ నచ్చింది కానీ మ్యాగ్సేఫ్ లేనందువల్ల మీరు స్కిప్ చేస్తున్నారంటే ఈ కేస్ అనేది మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇంకా ప్రైస్ పరంగా అంటారా, అది కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక నెక్స్ట్ బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి మళ్ళీ స్పీకనే, దీని మోడల్ వచ్చేసి స్లిమ్ ఆర్మర్. ఇది కూడా మనకి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ బ్యాక్ కేస్ వచ్చేసి మనకి ఏ విధంగా పేరు చెప్తుందో ఆర్మర్ అని, అదే విధంగా అయితే ఉంటుంది. మనకి కంప్లీట్ హై ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మొబైల్ ఫోన్కి, ఎటువంటి డ్రాప్ అవ్వకుండా. ఈవెన్ వీళ్ళు బాక్స్ లోపల మనకి ఇన్స్ట్రక్షన్ కార్డు అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఈ బ్యాక్ కేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలని కూడా అంత సాలిడ్గా అయితే ఉంటుంది ఈ బ్యాక్ కేస్ అనేది. ఇక దీని వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ యాడ్ చేసిన తర్వాత 262 గ్రామ్స్ వరకు అయితే వెళ్ళింది. ఇంకా ప్రొటెక్షన్ వైజ్ సాలిడ్ అనమాట, కెమెరా ప్రొటెక్షన్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ ఒక స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు మనం యూస్ చేయడానికి. ఇంకా కట్అవుట్స్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈవెన్ బటన్స్ కూడా మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి, దీంట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్లాట్గా అయితే ఉంది, ఎటువంటి రేజ్డ్ ఎడ్జెస్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈచ్ కార్నర్లో. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను దీంట్లో, బట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. ఇక తర్వాత బ్యాక్ కేస్ బ్రాండ్ వచ్చేసి ద గిఫ్ట్ కార్ట్. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించిన కదా, సేమ్ అదే బ్రాండ్ నుంచి. కానీ దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ లెదర్ కలర్ అయితే ఉందో అది మాత్రం చేంజ్ అయితే అవుతుంది అనమాట. మిగతా అన్నీ కూడా అయితే సేమ్. ఇక వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ యాడ్ చేసిన తర్వాత టోటల్ వెయిట్ వచ్చేసి 243 గ్రామ్స్ వరకు అయితే వెళ్ళింది. మీకు కెమెరా ప్రొటెక్షన్ అవ్వచ్చు, కట్అవుట్స్ అవ్వచ్చు, అంతా కూడా సిమిలర్గానే ఉంది, ఎటువంటి చేంజెస్ అయితే లేదు దీంట్లో. సో ఇవన్నమాట గైస్, ఓవరాల్గా టాప్ 11 బెస్ట్ బ్యాక్ కేసెస్ డిఫరెంట్ బడ్జెట్ కేటగిరీలో ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్కి. నేను కనుక వీటిలో ఒక 2 కనుక సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే నేనైతే ఈ 2 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటి స్పీకర్, ఇంకోటి రింగ్ కీ నుంచి. నాకేంటంటే కొంచెం రఫ్గా అయితే ఉండాలి బ్యాక్ కేస్ అనేది, పట్టుకుంటే జారిపోకుండా. సో నేనైతే ఇది చూస్ చేసుకుంటాను. స్పీకర్ బ్రాండ్ అనేది నాకు కొంచెం ట్రస్ట్ ఎక్కువ కాబట్టి నేను స్పీకర్ని చూస్ చేసుకుంటాను, ఈవెన్ దో దాంట్లో మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోయినా కూడా. ఒకవేళ మీకు మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అంటే రింగ్ కీ అనేది మీకు బెస్ట్ చాయిస్. ఇంకా డిఫరెంట్ బ్యాక్ కేస్ చూపించాను కదా, ఒకసారి మీరు మళ్ళీ
ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ బ్యాక్ కేస్ మీ యొక్క యూసేజ్కి సెట్ అవుతుంది అని. కింద కామెంట్ చేయండి ఏ బ్యాక్ కేస్ మీరు చూస్ చేసుకుంటున్నారు ఈ 11 వాటిలో. సో అదనమాట ఓవరాల్గా వీడియో. అండ్ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనమాట గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది వీడియోస్ చేయడానికి. సబ్స్క్రైబర్స్ గ్రో అవుతూ ఉంటేనే నాకు అనిపిస్తుంది అనమాట, ఓకే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి సో నేను కూడా వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయాలి అని. అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. అండ్ కింద లింక్స్ అనేది చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని నా ప్రైమరీ డివైస్గా ఒక నెల పాటు అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఈవెన్ ఒక షార్ట్ వీడియో కూడా అయితే చూసే ఉంటారు ఈ ఛానల్ అప్లోడ్ చేసింది. సో దాని తర్వాత నుంచి నేనైతే ఇది ప్రైమరీ డివైస్కి అయితే యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మొబైల్ యొక్క పాజిటివ్ థింగ్స్, అలాగే నెగిటివ్ థింగ్స్, ఇకపోతే నేను నోటీస్ చేసిన కొన్ని డిఫరెంట్ థింగ్స్ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ మొబైల్ ఫోన్ ఓకేనా కాదా అని చెప్పని. ఒకవేళ మీరు ఆల్రెడీ మొబైల్ ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు లేకుంటే ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈ రివ్యూ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాతనే పేమెంట్ అయితే చేయండి. మేబీ ఈ రివ్యూ చూసిన తర్వాత ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. నేనైతే ఈ వీడియోని డిఫరెంట్ సెగ్మెంట్స్గా అయితే స్ప్లిట్ చేశాను అనమాట. అంటే డిస్ప్లేకి సపరేట్గా, కెమెరాస్ సపరేట్గా, ప్రాసెసర్, ఇంకా అప్డేట్స్, ఎక్స్ట్రా ఫీచర్స్, ఆ విధంగా కింద అయితే నేను ఆల్రెడీ చాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్కి అయితే వెళ్ళొచ్చు ఒకవేళ మీరు మళ్ళీ వీడియోని రీవాచ్ చేయాలనుకుంటున్నారు అంటే. ఫస్ట్ డిస్ప్లే అయితే స్టార్ట్ చేద్దాం. ఈ S25 FE వచ్చేసి 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED LTPO ప్యానల్ అయితే వస్తుంది. ఈ ప్యానల్ వచ్చేసి HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరైతే చాలా కంఫర్టబుల్గా HDR కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో అలాగే నెట్ఫ్లిక్స్లో. ఇక రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అప్ టు 120 హెర్ట్జ్ వరకు అయితే వెళ్తుంది. ఇక మినిమం వచ్చేసి 60 హెర్ట్జ్ మాత్రమే అనమాట. 1 హెర్ట్జ్కి అయితే వెళ్ళదు ప్యానల్ అనేది. ఇక ఎవ్రీ డే టు డే టాస్క్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా అండ్ ఫాస్ట్గా అయితే ఉంటుంది మొబైల్ ఫోన్. ఎక్కడ మీకు లో లెవెల్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇకపోతే ఇది ఒక ఫ్లాట్ ప్యానెల్ అనమాట. సో మీరు ఏదైనా స్క్రీన్ గార్డ్ కావచ్చు లేకుంటే టెంపర్డ్ గ్లాస్ అవ్వచ్చు అప్లై చేస్తున్నారంటే ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఒకవేళ కర్వ్డ్ ప్యానెల్ ఉన్నట్లయితే మనకి ఆ స్క్రీన్ గార్డ్ అలాగే టెంపర్డ్ గ్లాస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ డిస్ప్లే కనుక బ్రేక్ అయింది అంటే దాని రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువ అయితే అవుతుంది. ఇక ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అయితే వస్తుంది. కానీ నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక టెంపర్డ్ గ్లాస్ లేదా స్క్రీన్ గార్డ్ అయితే యూస్ చేయండి కంపల్సరీగా. వీళ్ళు ఈవెన్ దో ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినామన్నా కూడా బట్ రియాలిటీకి వచ్చేసరికి ఎక్కువ స్క్రాచెస్ పడుతూ ఉంటాయి అండ్ మొబైల్ ఫోన్ చాలా వర్స్ట్గా అయితే తయారైపోతుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో. ఇది కూడా మనకి ఎవ్రీ FE జనరేషన్కి ఇంక్రీజ్ అయితే అవుతూ వస్తుంది అనమాట. ఈ మొబైల్ ఫోన్లో స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి అరౌండ్ 89% అయితే ఉంది. దీని అర్థం ఏంటంటే మనకి 89% స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ 100%లో చూసుకున్నట్లయితే. సో మనకి బెజల్స్ కూడా చుట్టూ చాలా తక్కువ అయితే ఉన్నాయి ప్రీవియస్ S24 FE మొబైల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి యూస్ చేయాలనుకుంటున్నారు అంటే స్టిల్ మనకి ఆ కెమెరా వాబ్లింగ్ అయితే ఉందన్నమాట. ఈవెన్ దో కెమెరా రింగ్స్ మనకి ఎక్కువ అంటే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే అంటే హైట్ అనేది ఎక్కువ ఇవ్వకపోయినా కూడా బట్ స్టిల్ వాబ్లింగ్ అయితే ఉంది ఈ మొబైల్ ఫోన్లో. ఇక డిస్ప్లే ప్యానల్ వచ్చేసి అప్ టు 1900 నిట్స్ వరకు అయితే వెళ్తుంది బ్రైట్నెస్ లెవెల్స్ అనేది స్పెక్ షీట్ ప్రకారం. కానీ రియల్ టైమ్ యూసేజ్లో ఏమైందంటే ఇండోర్ కండిషన్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 50% బ్రైట్నెస్ లెవెల్లో పెట్టి అయితే యూస్ చేశాను. ఇండోర్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేదు, చాలా బాగుంటుంది బ్రైట్నెస్ లెవెల్స్ అనేది. కానీ ఒకవేళ అవుట్డోర్లో యూస్ చేస్తున్నారంటే అక్కడే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ కొన్ని నిమిషాల పాటు బాగానే ఉంటుంది మొబైల్ ఫోన్, అంటే డిస్ప్లే కలర్స్ అవ్వచ్చు, యాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఏమవుతుందంటే మొత్తం షిఫ్ట్ అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇది హై బీమ్ బ్రైట్నెస్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ మనకి కలర్స్ అవ్వచ్చు, యాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్గా అయితే కనిపిస్తాయి. ఈ మొబైల్ కనే కాదు, నేను ప్రీవియస్ FE మొబైల్స్ యూస్ చేసినప్పుడు కూడా సేమ్ అదే నోటీస్ చేశాను. ఈవెన్ S25 ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ యూస్ చేసినప్పుడు కూడా అదే అయితే నోటీస్ చేశాను. కానీ టైం డిఫరెన్స్ మాత్రమే అనమాట. అది ఒక 10 మినిట్స్కి వెళ్తే ఇది ఒక 3 మినిట్స్ 5 మినిట్స్కి అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. బట్ నన్ను అడిగినట్లయితే ఎవరు కూడా డైరెక్ట్ సన్లైట్లో ఎక్కువ టైం అయితే యూస్ చేయరు, అది మీ హెల్త్ కూడా అయితే మంచిది కాదు. తర్వాత ఈ ప్యానెల్ యొక్క రెజల్యూషన్ వచ్చేసి 1080x2340 పిక్సెల్స్. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే చాలా బాగుంది అండ్ డీసెంట్గా అయితే ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఈ మొబైల్ ఫోన్లో.
కానీ ఒకే ఒక ప్రాబ్లం, మీరు డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేస్తున్నారంటే ఆ కలర్ షిఫ్టింగ్తో మీరు మేనేజ్ చేసుకోవాలి. తర్వాత చిప్సెట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లో ఎగ్జినోస్ 2400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ అనమాట. ఇది ఒక 4 నానోమీటర్తో తయారు చేయబడిన చిప్సెట్. దీంట్లో మనకి 10 కోర్స్ అయితే ఉంటాయి టోటల్గా. రెగ్యులర్గా యూస్ చేస్తున్నప్పుడు అంటే ఎవ్రీ డే టు డే టాస్క్ పరంగా చెప్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అన్నీ కరెక్ట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్. ఈ చిప్సెట్ అనేది మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగుంటాయి ఒకవేళ మీరు బేసిక్ లెవెల్లో యూస్ చేస్తున్నారు అప్లికేషన్స్ అన్నట్లయితే. కానీ ఒకవేళ మీరు కనుక ఈ ప్రాసెసర్ని అబోవ్ నార్మల్ యూస్ చేస్తున్నారు అంటే లైక్ గేమ్స్ ఎక్కువ ఆడడం, లేకుంటే కెమెరా ఎక్కువ యూస్ చేయడం, ఇంకపోతే ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని మినిమైజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో కూడా రీల్ అయితే అప్లోడ్ చేశాను. ఈ టైంలో కూడా నాకు వార్మ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే మొబైల్ ఫోన్ హీట్ అయితే అయ్యింది. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే ఉంటాయి. చెప్తున్నాను కదా, ఈ మొబైల్ ఫోన్ ఒక ఆల్రౌండర్ మొబైల్ ఫోన్ లాగా అయితే చూడకండి. అన్నీ అయితే సర్వ్ చేస్తుంది, బట్ ఒకవేళ మీరు అబోవ్ నార్మల్లో యూస్ చేస్తున్నారు మొబైల్ ఫోన్ అన్నట్లయితే హీటింగ్ ఇష్యూస్ కూడా అదే విధంగా అయితే ఉంటాయి. మనం మొబైల్ ఫోన్ కొంటున్నాము అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా ఇదేం షో పీస్కి అయితే కాదు కదా. సో అందరూ కూడా మొబైల్ ఫోన్ హెవీగా యూస్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు నార్మల్గా అయితే యూస్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉన్నట్లయితే. సో హెవీగా కనుక యూస్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ అంటే ఎస్, హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి పక్కా, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ నేను ఎటువంటి బ్యాక్ కవర్ లేకుండానే యూస్ చేస్తున్నాను ఇన్ని డేస్, బట్ టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేశాను. సో బ్యాక్ కవర్ లేకుండానే ఇంత హీట్ అయిందంటే బ్యాక్ కవర్ యాడ్ చేసి ఇంకొంచెం ఒక 3 to 4 degrees కొంచెం ఎక్కువ అయితే ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మొబైల్ ఫోన్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే కాదనమాట. ఈ మొబైల్ ఫోన్ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే ఎవరైతే సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ యూస్ చేయాలనుకుంటున్నారు, బట్ దాని ప్రైస్ వల్ల లేకుంటే ఏదో కారణాల వల్ల అది కొనలేకపోతున్నారు అన్నప్పుడు ఇది మీకు కొంచెం బడ్జెట్ కేటగిరీలో అయితే వస్తుంది అనమాట. సేమ్ అదే ఫీచర్స్తో ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళు సపరేషన్ అనేది చేశారు. అంటే ఎఫ్ఈ సిరీస్ ఒకలాగా, నార్మల్ సిరీస్ ఒకలాగా, ప్లస్ సిరీస్ ఒకలాగా, అల్ట్రా సిరీస్ ఒకలాగా, అప్పుడే మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది. కాబట్టి అందరూ కొనడానికి ట్రై చేస్తుంటారు డిఫరెంట్ మోడల్స్ అనేది, అంటే ప్రైస్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా. బట్ ఏఐ ఫీచర్స్ పరంగా ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ ఇవంతా కూడా మనకి సిమిలర్గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్, ఈ చిప్సెట్ అయితే బేసిక్ అలాగే మోడరేట్ యూసేజ్లో చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ లేకుండా. బట్ ఒకవేళ మీరు మెయిన్లీ మొబైల్ ఫోన్ని గేమింగ్ కోసమే లేకుంటే కెమెరా పరంగానే కొనాలనుకుంటున్నారంటే మీరు హీటింగ్ ఇష్యూస్ కూడా ఓకే అన్నట్లయితే ఉండాలన్నమాట. చెప్పాను కదా ఇంతకుముందే ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే వచ్చాయని. ఆ హీటింగ్ ఇష్యూస్ కూడా నాకు ఒక 10 times చూసుకున్నట్లయితే 10 times అయితే రాలేదన్నమాట, ఒక 2 to 3 times అయితే వచ్చింది. సో అదే అనమాట అబ్నార్మల్గా, అసలు మనం అనుకోము దీనికి హీట్ అవుతుంది మొబైల్ ఫోన్ అని, దానికే హీట్ అవుతుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జినోస్ చిప్సెట్ అంటేనే మనకి హీటింగ్ అంటేనే ఎగ్జినోస్ చిప్సెట్ కంపేర్డ్ టు స్నాప్డ్రాగన్ చిప్సెట్స్. ఇక కెమెరాస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ కెమెరా సెటప్ అయితే వస్తుంది, అంటే హార్డ్వేర్ పరంగా చెప్తున్నాను, ప్రీవియస్ జనరేషన్తో అంటే S24 FE చూసుకున్నట్లయితే. కానీ కొన్ని చేంజెస్ అయితే యాడ్ చేశారు దీంట్లో, సో దట్ మనం డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు. ఈవెన్ నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ మొబైల్ కెమెరా గురించి. అండ్ ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ అలాగే S24 FE మొబైల్ ఫోన్ రెండు కంపేర్ చేసి కూడా ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది ఏమేమి డిఫరెన్స్ మనం నోటీస్ చేస్తాము అని. వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో యాడ్ చేశాను, సో దట్ మీరు ఈజీగా అయితే యాక్సెస్ చేసి అంటే జస్ట్ క్లిక్ చేసి చూడడం అంతే అనమాట. ఇక కెమెరా పరంగా అంటే ఫోటోస్ అలాగే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేదు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ వచ్చేస్తుంది, తర్వాత టెలిఫోటో వచ్చేసి 8 మెగాపిక్సెల్, అలాగే అల్ట్రా వైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక వీడియోస్ ఇవంతా కూడా మనకి సిమిలర్గానే ఉంటుంది, మనం అప్ టు 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ HDR10+ వీడియోస్ కూడా అయితే రికార్డ్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్లో, అది కూడా అప్ టు 4K 60 FPS, అది కూడా ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. కానీ 8Kలో అయితే ఆప్షన్ అయితే లేదు. డే టైమ్ కండిషన్స్లో ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, మీరు ఎటువంటి థింగ్స్ అయినా సరే ఈ కెమెరా యాప్లు ఉన్నాయి కదా, ఎటువంటి ఫీచర్స్ యూస్ చేసినా సరే మీకు చాలా బాగా అయితే వస్తాయి, ఎందుకంటే మనకి లైటింగ్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి. కానీ నైట్ టైంలో లేకుంటే డల్ లైటింగ్ కండిషన్స్లో అంటే మాత్రం ఫోటోగ్రఫీ అయినా సరే, వీడియోగ్రఫీ అయినా సరే మనకి అంత క్వాలిటీగా అయితే రాదు, చాలా నాయిస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని అకేషనల్గా అంటే అప్పుడప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఫోటోస్ క్లిక్ చేస్తుంటారు అంటే ఎస్ తీసుకోవచ్చు, అది కూడా డేటింగ్ కండిషన్స్లో. ఇకపోతే ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ కోసమే తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే నోట్ చేసుకోవాలి. ఒకటి, మంచి ప్రాపర్ లైటింగ్ ఉండాలన్నమాట, అప్పుడే మనకి కెమెరాస్ చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. అంటే మంచి లైటింగ్ ఉంటేనే మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఒకవేళ మీరు డల్ లైటింగ్ కండిషన్స్లో కనుక వీడియోస్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు క్లిక్ చేస్తున్నారంటే మీరు చాలా నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు ఈ కెమెరాస్లో. సో ఓవరాల్గా కెమెరాస్ అనేది చాలా బాగున్నాయి ఈ మొబైల్ ఫోన్లో, బట్ మరీ అంత గ్రేట్గా లేదు, ఇకపోతే ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్ కూడా అయితే లేదు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంకోటి మనకి స్టిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు ఈ FE సిరీస్లో. నేనైతే యాడ్ చేస్తారని చెప్పి అనుకున్నాను ఈ మోడల్లో. చూద్దాం నెక్స్ట్ జనరేషన్లో అయినా యాడ్ చేస్తారా చేయరా అనేది. సో డెఫినెట్గా అయితే చెక్ చేయండి కెమెరా డెడికేటెడ్ రివ్యూ అనేది, మీకు చాలా బాగా అర్థమవుతుంది ఏ విధంగా వస్తున్నాయి ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు అనేది. సో తర్వాత బ్యాటరీ అలాగే ఛార్జింగ్ స్పీడ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఛార్జింగ్ స్పీడ్ మనకైతే ఇంప్రూవ్మెంట్ అయితే యాడ్ చేశారు ఈ మోడల్లో. ప్రీవియస్గా మనకి 25 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేసేది FE సిరీస్ అని, ఇప్పుడు S25 నుంచి మనకి 45 వాట్స్కి అయితే అప్గ్రేడ్ చేస్తారు. అయినో ఇది స్టిల్ చాలా తక్కువ వేరే మొబైల్తో కంపేర్ చేసుకున్నట్లయితే, బట్ సామ్సంగ్లో ఇదే హైయెస్ట్ అనమాట. ఇక వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి అప్ టు 15 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్లో. ఇక బ్యాటరీ కెపాసిటీ అంటారా, ఇది 4900 mAh అనమాట. ఇది కొంచెం అంటే చాలా తక్కువగా అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ప్రీవియస్ వచ్చేసి 4700 mAh, జస్ట్ ఒక 200 mAh అంతే, ఇంకా మించి ఏం లేదు. ఈ 200 mAhలో మనం పెద్దగా అంటే హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అయితే అబ్జర్వ్ చేయము. నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక 5000 లేకుంటే 5500 mAh అయినా ప్రొవైడ్ చేస్తారని, బట్ యా. ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయినట్లయితే మీకు 1 సింగిల్ డే అయితే వస్తుంది ఛార్జింగ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో. ఒకవేళ మీరు ప్రొడక్టివ్ యూజర్ అంటే స్పెసిఫిక్ టైంలోనే మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటారు, అంటే మొబైల్ ఫోన్ యూస్ చేయడానికి కూడా కొద్దిగా టైం సెట్ చేసుకున్నారు, అప్పుడే మొబైల్ ఫోన్ యూస్ చేస్తారంటే మీరు ఈజీగా మోర్ దెన్ 1 డే యూస్ చేయొచ్చు, కొన్నిసార్లు క్లోజ్ టు 2 days కూడా అయితే యూస్ చేయొచ్చు. ఇకపోతే బ్యాటరీ ఐడిల్ డ్రైన్ కూడా చాలా తక్కువ అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. కోర్స్ ఇది కొత్త బ్యాటరీ కాబట్టి స్టార్టింగ్లో అలానే ఉంటుంది, బట్ ఏజ్ అయ్యే ఇది కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నా టెస్టింగ్ ఏంటంటే ఒక 2 to 4% అయితే అవుతుంది ఒక 9 hours బ్రేక్ ఇచ్చినట్లయితే. ఒకవేళ మీరు హెవీ యూజర్ అంటే ఎక్కువ మొబైల్ ఫోన్లోనే వర్క్ ఉంటుంది అన్నట్లయితే మీరు 1 కంప్లీట్ అయితే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేయలేరు, ఈవినింగ్ కల్లా మళ్ళీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కొందరికి అయితే మేబీ ఆఫ్టర్నూన్కే ఛార్జ్ చేయాల్సి కూడా అయితే వస్తుంది. సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్ అనేది పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అయితే కాదు ఈ మొబైల్ ఫోన్లో, బట్ అలా అని చెప్పి మరీ అంత దారుణంగా కూడా అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అలాగే One UI ఫీచర్స్ అనమాట. ఈ ఫోన్ అనేది మనకి అప్ టు 7 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అలాగే సెక్యూరిటీ ప్యాచెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో, అంటే మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ మొబైల్ ఫోన్ది. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఆన్ టైం అయితే రిలీజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక One UI ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్తో చూసుకున్నట్లయితే ఎక్స్పెషల్గా మనకి సిమిలర్గానే ఉంటుంది, ఎటువంటి యాడ్ ఆన్స్ అయితే చేయలేదన్నమాట. అంటే దీంట్లో ఇది యాడ్ చేశారు దాంట్లో అది లేదు అని చెప్పడానికి అయితే లేదు, రెండు సిమిలర్గానే ఉన్నాయి. కానీ ఒకే ఒక స్లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి కొంచెం ఫాస్ట్గా అయితే అప్డేట్స్ వస్తాయి దాంతో కంపేర్ చేసినట్లయితే. సో అంతే, దానికి మించి ఇంకేం పెద్దగా కంప్లైంట్స్ ఏమి అయితే లేవు ఈ మొబైల్ ఫోన్లో. అండ్ ఈవెన్ ఏ ఫీచర్స్ కూడా రెండు మొబైల్స్లో సేమ్ అనమాట, సిమిలర్గానే ఉంటాయి ఫీచర్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు చూడండి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ నేను నోటీస్ చేసింది ఈ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా. ఫస్ట్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లో మనకి NFC సపోర్ట్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, eSIM సపోర్ట్ ఉంది, IP68 రేటింగ్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అలాగే లైవ్గా మనం వాయిస్ ట్రాన్స్లేషన్ కూడా అయితే చేయొచ్చు కాల్స్కి, ఆ ఆప్షన్ ఉంది. తర్వాత వాయిస్ ఫోకస్ ఆప్షన్ ఉంది కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, ఇంకా మరికొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు ఈ మొబైల్ ఫోన్లో. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే సిగ్నల్ స్ట్రెంత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎటువంటి కాల్ డ్రాప్స్ కూడా అయితే నోటీస్ చేయలేదు ఈ మొబైల్ ఫోన్లో. ఈ మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams మాత్రమే అనమాట. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఈ మొబైల్ ఫోన్ సింగిల్ హ్యాండ్లో యూస్ చేయడానికి చాలా మంది యూజర్స్కి. కానీ మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక సాఫ్ట్ మ్యాట్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ జనరేషన్ అంతా మనకి గ్లాస్ అయితే వచ్చింది, గ్లాస్ అనేది చాలా బ్రేక్ అయితే అయిపోతుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా అట్రాక్ట్ చేసుకుంటూ ఉండేది. బట్ దీంట్లో ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్ అనేది పెద్దగా లేదు, కానీ బట్ ఈ సాఫ్ట్నెస్ వల్ల ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ ఈజీగా అయితే చేతిలో జారిపోతుంది ఒక్కొక్కసారి. సో మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో అందుకే నేను సజెస్ట్ చేస్తాను, ఒక మంచి కేస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. మనీ అనేది ఒక 1000-2000 రూపీస్ పెట్టి లాంగ్ టర్మ్లో మీకు అయితే చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. ఈవెన్ నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ కేసెస్ మీద, ఆ వీడియో చెక్ చేయండి. ఆల్మోస్ట్ నేను 11 కేస్ అయితే యాడ్ చేశాను అనుకుంటాను. సో 11 కేస్ ఒకసారి చెక్ చేయండి, ఏది బాగుంటుంది అయితే చూస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వైబ్రేషన్ మోడర్ అలాగే హ్యాప్టిక్స్, ఇవి కూడా మనకి ప్రీవియస్ జనరేషన్ లాగే ఉన్నాయి, ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇదేమి ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండదు, అలా అని చెప్పని బేసిక్ లెవెల్లోనే ఉండదు. నాకు అనిపించింది ఏంటంటే ఇది చాలా వీక్ సైడ్గా అయితే ఉంది, మరి అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. హ్యాప్టిక్స్ అనేది చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంటాయి నేను టైప్ చేసినప్పుడు అంతా కూడా. నాకు ఒక్కొక్కసారి ఏంటంటే అసలు వైబ్రేషన్ ఉందా లేదా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ పరంగా మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ స్టార్టింగ్ 128 GB అయితే వస్తుంది అనమాట. నేను సజెస్ట్ చేస్తాను 256 GB తీసుకొని, నేను ఈవెన్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. 256 GB తీసుకుంటేనే మీకు ఒక
2 years 3 years వరకు అయితే సర్వే అవ్వగలరు. సిన్స్ నేను ఈ మొబైల్ ఫోన్ టెస్టింగ్ పరంగా తీసుకున్నాను కాబట్టి 128 GB అయితే తీసుకున్నాను. అంటే వేరే మొబైల్స్ మారుస్తుంటాను కాబట్టి నాకేమి స్టోరేజ్తో ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ టెస్టింగ్ టైంలో ఇప్పుడు కూడా నాకు స్టోరేజ్ చాలా ఫుల్ అయితే అయిపోయింది ఈ మొబైల్ ఫోన్లో. చాలా డేటా అయితే నేను నా సిస్టంలో కాపీ చేయాల్సి అయితే వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ అనే కాదు, మీరు ఏ మొబైల్ ఫోన్ కొంటున్నా సరే 256 GB బేస్ మోడల్ అయితే అయిపోయింది ప్రజెంట్ ఉన్న సంవత్సరంలో. అండ్ రాబోయే దాంట్లో ఇంకా మేబీ అది ఇంక్రీజ్ అయ్యి 512 GB కూడా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ యొక్క వర్డిక్ట్ అదే రివ్యూ పరంగా, ఇకపోతే ఫ్యూచర్లో ప్రైస్ ఏ విధంగా డ్రాప్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడతాను. నేను ఈ మొబైల్ ఫోన్ని అరౌండ్ 54,000 రూపీస్ దగ్గరగా అనుకుంటాను, అంతకు పెట్టి అయితే కొన్నాను. బట్ మీరు కనుక ఇంకా కొన్ని నెలలు కనుక వెయిట్ చేసినట్లయితే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. నాకు స్టిల్ ఇప్పటికి గుర్తుంది, ఈ S24 FE ఇన్ బిట్వీన్ 30,000 to 40,000 రూపీస్లో అయితే కొన్నాను. సో సేమ్ అదే విధంగా ఈ మొబైల్ ఫోన్ కూడా అదే ప్రైస్ ఏమంటారు ఆ స్పెక్ట్రమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడైతే ఇది చాలా చాలా గుడ్ డీల్ అని అయితే చెప్తాను నేను. అప్పుడైతే డెఫినెట్గా నేను S24 FEని స్కిప్ చేసి S25 FEని కొనమని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఈవెన్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఈ మొబైల్ ఫోన్స్ చాలా బాగా అయితే ఫిట్ అవుతాయి. ఒకవేళ సామ్సంగ్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టే నేను ఒక చిన్న సజెషన్ అనమాట, మీరు ఈ FE సిరీస్ రిలీజ్ చేయడమే ఒకేసారి 60,000 అలా పెట్టి రిలీజ్ చేస్తున్నారు. దానికంటే ఒక 30,000 to 40,000 రూపీస్లో కనుక పెట్టి రిలీజ్ చేసినట్లయితే ప్రైస్ మరీ ఎక్కువ ఫ్లక్చువేట్ చేయకండి. 30,000 to 40,000 స్వీట్ స్పాట్. ఈ మొబైల్ ఫోన్స్ బోల్డ్ అని అయితే సేల్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి, నెక్స్ట్ వచ్చే సిరీస్తో మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి సేల్స్ గ్రాఫ్ అనేది. ఇక రివ్యూ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ అనేది మనకి అన్ని థింగ్స్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. అంటే కెమెరాస్ అవ్వచ్చు, డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ కూడా. కానీ అన్నీ కూడా మనకి ఒక స్కేల్లో చూసుకున్నట్లయితే, అంటే పాయింట్స్ ఇచ్చే స్కేల్లో చూసుకున్నట్లయితే ఒక 1 to 10 అని, అన్నీ కూడా 10కి అయితే వెళ్ళవు. అలా అని చెప్పి అన్నీ కూడా 0 అయితే ఉండవు. ఇన్ బిట్వీన్ ఒక 5 నుంచి 9 ఆ మధ్యలో అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ఈ పాయింట్స్ అనేది. సో ఇదొక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పలేం, అలా అని చెప్పని మరీ అంత వర్స్ట్ మొబైల్ అని కూడా చెప్పలేం. పోనీ ఒక సింగిల్ ఏరియాకి ఇది ఫోకస్ అయిందంటే అది కూడా చెప్పలేం అనమాట. అంటే ఇప్పుడు మనకి గేమింగ్ సపరేట్గా కొన్ని ఫోన్స్ వస్తాయి, కెమెరా సెంట్రిక్ అని సపరేట్గా, ఓన్లీ యూఐ అని సపరేట్గా, కొంచెం ప్రీమియం ఫీల్ కోసం సపరేట్గా ఆ విధంగా వస్తాయి కదా, అలా అని కూడా చెప్పలేము మొబైల్ ఫోన్ను. సో అన్నీ ఉంటాయి, అలానే అన్నీ కూడా క్వాలిటీగా అయితే ఉండవు అనమాట. ఎస్, ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి స్లిమ్మర్ బెజల్స్ ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్డ్ చిప్సెట్ ఉంది, కెమెరాస్ ఇంప్రూవ్ చేశారు, బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేశారు, ఛార్జింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేశారు, అండ్ ఈవెన్ మెయిన్ థింగ్ వెయిట్ అయితే చాలా అంటే చాలా డిక్రీజ్ అయితే చేశారు. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్లో అంటే మేజర్గా చెప్పుకోవాల్సిందంటే ఏమైతే లేవన్నమాట గైస్. సో ఒకవేళ మీరు దగ్గర ఆల్రెడీ S23 FE లేకుంటే S24 FE మొబైల్ ఉన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ కొనాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్, దీన్ని అయితే స్కిప్ చేసేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ కొంటున్నారంటే ఎస్, ఈ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్పాను కదా, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఒక 30 to 40కి అయితే వస్తుంది, ఆ టైంలో అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు S20 FE లేకుంటే S21 FE యూస్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా అయితే ఈ ఫోన్కి అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇదనమాట ఓవరాల్గా రివ్యూ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ది. మీకు ఏమైనా స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నేను కవర్ చేయని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అక్కడైతే ఇంకా చాలా బాగా అయితే మనం అంటే విడివిడిగా మెసేజ్ వస్తాయి కాబట్టి మాట్లాడుకోవచ్చు, అండ్ చార్ట్ హిస్టరీ కూడా ఉంటుంది కాబట్టి మనం క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు ఏమేమి చార్ట్ చేస్తున్నాం ఏంటి అని కూడా. ఇకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో మొబైల్ లింక్స్ అవ్వచ్చు, బ్యాకేజ్ అవ్వచ్చు, అన్నీ కూడా లింక్స్ అయితే యాడ్ చేశాను. అవన్నీ కూడా అఫిలియేట్ లింక్స్ అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ అనే కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్లోకి వెళ్ళడం అంతే అనమాట. సో దట్ నాకు కమిషన్ వస్తుంది, ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను. అండ్ సూన్ ప్రామిస్ చేసిన విధంగానే ఐఫోన్ రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్, ఎస్పెషల్గా క్యాషిఫై వెబ్సైట్ నుంచి మొబైల్స్ అయితే పర్చేస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు తొందరలో అయితే రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. చాలామంది లైక్ చేస్తున్నారు వీడియోస్ని అండ్ ఈవెన్ షేర్ కూడా అయితే చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మీరు చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు వీడియోకి, అంటే నేను కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బాయ్ అండ్ టేక్ కేర్. కలుద్దాం మళ్ళీ వచ్చే వీడియోలో. బాయ్.